ప్రార్థించు కొరకై తల్ల ఉంచుచు ఒక క్షణం మనం నిలబడదాము. తలల వంచుండగానే హృదయాలను కూడా ప్రణమిల చేయగలరని నమ్ముతున్నాను. ఈ రాత్రి వేళలో ప్రార్థనలో జ్ఞప్తి చేసుకోవటకై ప్రత్యేక విన్నపాలు ఎందరికి ఉన్నవో మీ చేయి అలాగా చూయించుచు ఈ విధంగా చెప్పగలరా? దేవా, ఈ రాత్రి నేను దేని చేతైతే వెదకుచున్నానో నాకు అది అనుగ్రహించమని చెప్పగలరా? ప్రభు మిమ్మల్ని దీవించును. పరలోకముందున్న మా తండ్రి, ఘనమైన నీ కృపా సింహాసనాన్ని మేము విధేయతో సమీపిస్తుండగా, ఎక్కడైతే దేవుడు, ఆయన యొక్క దూతలు, శరూబులు, సర్వ పరలోక సైన్యము కూడుకొని ఉన్నారో అక్కడకు ఆ అవధులు దాటి విశ్వాసం ద్వారా మేము సమీపిస్తున్నాం. ఇకనగా పరలోకమున తండ్రికి తెలియకుండా ఏ ఒక్క పిచ్చుకయు నేలకు రాలదని ఆయన మాకు చెప్పాడు. వందల కొలది ప్రజలు తలల వంచి ప్రత్యేకమైన విన్నపములతో నిన్ను వేడుకొనుచుండగా మరింతటిగా ఆయనకు అది తెలియను. తండ్రి, ఈ రాత్రి అక్కలతో ఉన్న లోక వైపుకు లేక అవసరతలో ఉన్న నీ ప్రజలమైన మా వైపు చూడండి. దేవా, మేమిక్కడ కూడుకొని ప్రార్థనలు ఆలకించు జీవం గల దేవునికి మా విశ్వాసాన్ని తెలియపరచుచు ప్రార్థిస్తున్నాము. హృదయము, చెవులు సున్నతిని పొందినటువంటి లోకము నుండి మేము బయటికి వచ్చి ఉన్నాము. ప్రత్యేకమైన జీవితం జీవించడం కొరకై వచ్చుంటిమి. నీ అందరి విశ్వాసాన్ని మేము ఒప్పుకొనుచున్నాము. ఈ రాత్రి మేము అక్కలతో ఉన్నామని మా చేతులెత్తుల ద్వారా చెప్పుచున్నాము. ప్రియమైన దేవా, ప్రతి ఒక్కరి విజ్ఞప్తులకు జవాబు చెప్పండి. అటు తర్వాత తండ్రి, ఈ రాత్రిలో నీ యొక్క వాక్యము ద్వారా నీవు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. బొత్తి కుశలత కొరకు, దిద్దుబాటు కొరకు మేము ఇక్కడికి వచ్చుంటిమి. తద్వారా ప్రస్తుత దినాన మేము ఎలాగో జీవించగలమో తెలుసుకుంటాము. తద్వారా ఏమి చేయాలో, వేటికై నిరీక్షణ చేయాలో తెలుసుకుంటాము. ప్రవక్తల ముందుగా తెలియచేసిన గుర్తుల ప్రకారంగా ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నదని మేము ఎరిగిన్నాము. నీ యొక్క బిడ్డలకు పరిపూర్ణ విమోచన అనుగ్రహించు సమయమునకు మేము సమీపిస్తున్నాము. అందువల్ల దేవా, మేము ప్రతి ఒక్కరూ అక్కడ ఉందము కాక, ఎవ్వరు కూడా తప్పిపోకుందరు కాక. ప్రభువా, మేము ఇక్కడ ఉంటునేది ఆ ఉద్దేశము కొరకే. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ఆ ఘడియ కొరకు మేము సంసిద్ధపడుతున్నాము. మాతో మాట్లాడండి. రోగులు స్వస్థపరచమని రాత్రి మళ్ళాడుగుతున్నాము. ఈ భవనంలో ఉన్నటువంటి సకల విధమైన రోగ బాధితులను నీవు స్వస్థత చేకూర్చగలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రత్యేకించి ఆత్మీయ అక్కలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నశించిన ప్రతి ఆత్మను రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క విశ్వాస పరిశుద్ధాత్మతో నింపండి. మిమ్మల్ని నమ్మిన మీ బిడ్డలను శక్తి బలములతో నూతనపరచండి. తండ్రి, ఇవన్నీ దయచేయం. మేము ఎక్కువగా అడుగుచున్నాం, ఎందుకంటే నీవే ఎక్కువగా అడుగుమని చెప్పినావు కనుక అడుగుతున్నాం. మీ సంతోషం పరిపూర్ణట్లుగా అధికముగా అడుగుమని నీవు చెప్పితివి. యేసుక్రీస్తు నామమున మేము వాటిని అడుగుతున్నాము. కూర్చోండి. ఈ ఉన్నత పాఠశాలను వేదికపైకి మళ్ళా వచ్చుడనేది చాలా ఘనమైన తరుణం అని నేను తలుస్తున్నాను. సువార్త వెంటుకై చేరి ఉన్న ఈ మంచి జిల్లును కలుసుకుంటూ ఘనమైన తరుణం అని కూడా నేను తలుస్తున్నాను. నాకు తెలిసినంత మట్టుకు మీకు సత్యమనే చెప్పుకొట్టుకై సహాయం చేయమని దేవుని కనికరాన్ని నేను కోరుకుంటున్నాను. సింహం యొక్క నోరును మూయగలిగిన ఆయనే నరుని నోరును మూసివేయగలడు. నేను ఎప్పుడైనా ఆయన యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా నేనేదైనా చెప్పబోనప్పుడు నేను దాన్ని చెప్పకుండా ఆయన నా నోరును మూయమని నా యొక్క దిన ప్రార్థన. వాస్తవంగా నాకు నేనుగా పరలోకమందు ఉండగలుగుతాను. అది మాత్రమే కాకుండా నేను అబద్ధపుకు నాయకుడినైతాను. ఎవరైనా తప్పు చెప్పినట్లయితే అలాంటి వారి అవుతారు. నేను అది చేసినట్లయితే దాన్ని వ్యత్యాసమైనది ఎరగక చేసిన వాడిని అవుతాను. ప్రభు మిమ్మల్ని దీవించును. సరే, రేపు ఉదయం దేవుని చిత్తమైతే వివాహము, విడాకులు అనే అంశమును గురించి మాట్లాడవాలని ఆశిస్తున్నాను. మీరు మీ కాగితాలు, పెన్సిల్తో వస్తారని నమ్ముతున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నాను, అయితే కొద్దిగా. నేను తిరిగి ఇండియాకు వచ్చిన యొక్క ఉద్దేశం అదే. అది నేను మీకు వాగ్దానం చేశాను. రేపు ఉదయానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ రేపు ఉదయానికి ప్రయత్నించినట్లయితే, అలాగ రాకపోతే రేపు రాత్రికి ప్రయత్నిస్తాను. అయితే రేపు ఉదయానికి దాన్ని ప్రయత్నం చేస్తాను. ప్రభుచితమైనట్లయితే ఆ అంశాన్ని గురించి మాట్లాడుటకు ప్రయత్నం చేస్తాను. 2 ఆలోచనల అభ్యయనాలు. సత్యమనగా ఏంటో దేవుడు మనకు సహాయం చేయను కాక. సత్యమనగా ఏంటో తెలుసుకునుట, తద్వారా సత్యమందు వెలుగునందు నడవగలం. ఒక నల్ల జాతీయ స్నేహితుని గురించి ఒక వృత్తాంతం ఉంది తెలుసా? నా తొదరు ఇలా చెప్తూ ఉండేవాడు, సోదరు వెళ్ళి ఆ నది దగ్గర నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇష్టపడను. నా యొక్క టికెట్ నా చేతిలోనే నేను ఉంచుకోవాలి. ఇలావేగనే ఇలాంటి ఇబ్బంది నాకు అసలు ఉండకూడదు. ఏదైనా పొరపాట్లయితే ఇప్పుడే ఇక్కడే నేను దాన్ని సరిచేసుకుంటానని నేను ఎప్పుడో ప్రభువును అర్థించుకుంటాను.
ఎందుకంటే ఆనాటి ఉదయవేళలో ఓడ ఆవుల ఒడినకు నడిపించబడినప్పుడు అదంతా తుఫాను గాఢాంధకరమై ఉంటున్నది అని చెప్తున్నారు. ఇలాంటి అడ్డుపడటం నాకు ఇష్టం లేదు. వాటన్నిటిని గురించి నేను ఇప్పుడే జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పాడు. అందుకొరకే మనం ఇక్కడ ఉంటున్నాం. అన్ని అడ్డంకులకు జాగ్రత్త తీసుకుని ఆ ఘడియలో దాటి ఆవులకు వెళ్ళుటకే ప్రయత్నం కొరకై మనం ఇక్కడ ఉన్నాం. నేను ఎక్కువసేపు రాత్రి మాట్లాడాను, ఎందుకంటే రేపు మనకు 2 ఆరాధన కార్యక్రమాలు ఉన్నవి కాబట్టి. అది తర్వాత మరిన్ని కూడికల కొరకు మరొక చోట తీసుకుంటాను. అయితే ఇప్పుడు ద్వితీయోపదేశకాండము పుస్తకం నందలి 16వ అధ్యాయం నుండి చదవాలని ఆశిస్తున్నాను. మొదటి 3 వచనాలు, ద్వితీయోపదేశకాండం 16:1-3 వరకు. అబీబు నెలను ఆచరించి నీ దేవుడిని యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడిని యెహోవా ఎగిప్తులో నుండి నేను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడిని యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కాని గోవుల్లో గాని బలి అర్పించవలెను. ఇప్పుడు ఈ రాత్రి వేళ నా యొక్క పాఠ్యాంశము దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము అన్నది. ఈ మాసాన్ని మీరు గమనించినట్లయితే దాని యొక్క అర్థము ఏప్రిల్ అని అవుతుంది. ఏప్రిల్ మాసంలో వారు బయటికి తీసుకుని రాబడ్డారు. ఇంతైన విషయం ఏంటంటే మనం నివసిస్తున్న ఈ దినాన ఈ రాత్రుల్లో దేవుని ఆరాధికులమైన మనము అనేకమైన అభిప్రాయాలు కలిగిన ప్రజలను మనము చూడగలుగుతున్నాం. విషయాల గురించి పలు అభిప్రాయాలు ఉండినప్పుడు పలు ప్రశ్నలు కూడా ఉండక తప్పవు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక నిజమైన జవాబు ఉండి తీరుతుంది. ఇదేంటి అని నేను ఒక ప్రశ్న అడిగినట్లయితే ఒక బల్ల అని వారు చెప్తారు. దేని కొరకు అదేనంటే, చూశారా, ఇది బల్ల కాదు, ఇది ఒక పలక అని ఒకరు చెప్పవచ్చు. సరే, ఇది పలక అయినప్పటికీ ఇది బల్ల కూడా అవుతుంది. చూడండి, దానికి ఒక నిజమైన జవాబు ఒకటి ఉండవలసి ఉంటుంది. దేని గురించైనా నేను ఒక ప్రశ్న అడిగితే దానికి నిజమైన జవాబు ఉండాలి. దానికి సమీపమైనది ఒకటి ఉండవచ్చు. అయితే సత్యమైన సరి అయిన జవాబు ప్రతి ప్రశ్నకి ఉంటున్నది. అందుచేత మన జీవితంలో ఉత్పన్నమో ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక నిజమైన సరి అయిన జవాబు ఉంటున్నది. నేటి లోకమందు అనేక మంది అనేకమైనవి చెప్పుకుంటుండటం మనం వింటున్నాము. ఒక మిషనరీగా సముద్రాన్ని, ప్రపంచాన్ని అనేక పర్యాలు చుట్టి వచ్చిన వారిగా పలు విధాలైన మతాలు కలిగిన వారిని నేను కలిశాను. బౌద్ధులు, మహమ్మదీయులు, షిత్తీయులు, జైనులు, లోకమందున్న మతాలేవో వాటిని నేను కలిశాను. ఆ తర్వాత ఇక్కడ మన సొంత అమెరికా సంయుక్త రాష్ట్రంలోను ఇంకా విదేశాల్లోనూ రకరకాలైన సంఘాలను నేను కలిశాను. మన సంఘ శాఖల సంబంధమైన సంఘాలను, ఆరంభ రోమన్ కథలిక్ సంఘమును మొదలుకొని అటు తర్వాత గ్రీకు, వివిధమైన మత సిద్ధాంతాలు కలిగిన వాటిని కలిశాను. అటు తర్వాత 900 ఇంకా ఆపైగా ప్రొటెస్టాంట్ సంఘ శాఖలో నేను చూశాను. ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క భావాలను చూడండి. నేను వారిని నిందించట్లేదు సుమా. ప్రతి ఒక్కరూ వారిదే సత్యమని, వారే సత్యాన్ని కలిగి ఉన్నారని చెప్తారు. ఆ సంఘాలకు చెందిన వారంతా దాన్ని వారు నమ్మవలసి ఉన్నది. ఎందువల్లంటే వారి నిత్యమైన గమ్యమును ఆ సంఘం యొక్క బోధపైనే గుంజవలే పాతుకొని పోయారు. వారంతా ఒకరికొకరు ఎంతో వ్యత్యాసంగా ఉంటారు. ఎంతవరకైనా 900 ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తించే వరకు. అందుచేత 900 ఇంకా తదితరమైన వివిధ ప్రశ్నలకు ఒక సరైన జవాబు ఉండవలసి ఉంటున్నది. కనుక ఈ రాత్రిలో పరలోకానికి వెళ్ళాలి, ప్రభుని యేసుని కలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్న మనమందరము, ఆయన్నే ప్రేమిస్తున్న మనందరము లేఖనాల్లోనే మనము దాన్ని చూడాలని నేను అపేక్షిస్తున్నాను. అది బైబిల్ ప్రశ్న అయినట్లయితే అలాంటప్పుడు అది బైబిల్ జవాబు అవుతుంది. ఒక గుంపు వల్ల అది వచ్చి ఉండకూడదు, అది ఒక సహవాసం వల్ల వచ్చేదై ఉండకూడదు, లేక ఒక విద్యావంతుల ద్వారానో లేక ఒక సంఘశాఖ ద్వారా అది వచ్చి ఉండకూడదు. ఎక్కడైతే దేవుని ఆరాధన చేయు స్థలమున్నదో ఆ స్థలముకు లేఖనము ద్వారానే అది నేరుగా రావలసి ఉన్నది. నిశ్చయంగా దేవుడుగా ఆయనకు ఆయన కలుసుకున్న ఒక స్థలం ఉన్నది.
ఇక్కడ ద్వితీయోపదేశకాండములో ఆరంభములో మోషే లేఖనమునే తిరిగి వివరించుచున్నాడు. ఐగుప్తులో నుండి ఆయన తన యొక్క బలమైన బాహువుతో తోడుకొని వచ్చినది, వారిని ఏ విధంగా మొదట స్థిరపరిచినది అతను వారికి తెలియజేయుచున్నాడు. ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చే వరకు కూడా వారు దేవుని ప్రజలుగా పిలువబడిది. అటు తర్వాత వారు దేవుని సంఘముగా పిలువబడిది. ఎందుకనగా సంఘమనగా సమూహము అని అర్థము. వాస్తవంగా ఎవరైతే పిలువబడ్డారో అట్టివారు పిలువబడిన వారు అని అర్థం. సంఘముగా వారు కొరకై ఐగుప్తు నుండి వారు పిలువబడ్డారు. దేవాలయము తదిన వాటిని ఏర్పాటు చేసుకున్న మునుపు దేవుడు వారితో ఇలాగ చెప్పాడు, నా ఆరాధన స్థలాన్ని నేను ఏర్పరచుకుని ఉన్నాను, నా యొక్క నామమును అందు ఉంచి ఉన్నాను. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములోనే ఎప్పటికైనా ఎవరినైనా కలుసుకుని ఉంటాడు. ఆయన స్థలాన్ని ఆయన ఎన్నుకుంటాడు. ఎక్కడైతే ఆయన స్థలాన్ని ఆయన ఎన్నుకుంటాడో అక్కడ ఆయన నామమును అతను ఉంచుతాడు. రెండవ వచనం దాన్ని మనకు తెలియజేస్తున్నది, ఆయనను ఆరాధించిన కొరకు ఆయన ఏర్పరచుకున్న ప్రజల నిమిత్తమై ఆయన నామమును అందులో ఉంచుతాడు. ఆ స్థలం ఎక్కడున్నదో దాన్ని మనం తెలుసుకుందాము. అన్య మతాలను దాటవేస్తూ కేవలం క్రైస్తవ భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు 900 చిల్లర వ్యత్యాసకరమైన అభిప్రాయాలతో అన్యుల నిమిత్తమే నాకు ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ వాస్తవంగా వారి యొద్దకు వెళ్లి వారితో మాట్లాడాలని అనుకోవట్లేదు. అయితే వారు చేయనిది తప్పే. సత్యమైన యొక్క మతము క్రైస్తవమే, అది క్రైస్తవమే. నేను క్రైస్తవుడై ఉన్నందుకు అది చెప్పట్లేదు, అయితే సత్యమే కాబట్టి నేను చెప్తున్నాను. సత్యమైన ఒకే ఒక భక్తి లేక మతము అది మాత్రమే. ప్రతి 4 గంటలకు తెల్లని గుర్రాన్ని మారుస్తూ ఉండి సమాధి వద్ద నేనున్నాను. క్రీస్తు తరువాత ఒక గొప్ప నాయకుడు పూజారి అయిన మహమ్మద్ ఆ సమాధి అతనికి ఒక ప్రవక్త అని అనుకుంటారు. మెకబీ సోదరులు తర్వాత అతడు అలాంటివాడే, నేను అది సందేహించట్లేదు. అతను చనిపోయినప్పుడు తిరిగి లేచి లోకాన్నంతా జయిస్తానని చెప్పుకున్నాడట. ప్రతి 4 గంటలకు అక్కడ కాపలా వారిని మారుస్తారు. వారు అతని సమాధి వద్ద తెల్లని గుర్రాన్ని ఉంచుతారు. అతను తిరిగి లేచి లోకాన్ని జయిస్తాడని 2000 సంవత్సరాల నుండి వారు ఎదురు చూస్తున్నారు. అయితే చూశారా, బుద్ధుని యొద్దకు మీరు వెళ్ళండి. బుద్ధుడు 2300 సంవత్సరాల క్రితము జీవించుండెను. అతడు జపాను వారి యొక్క దేవత కనుక అతడు కన్ఫ్యూషియస్ మొదలుగా వారి వలె అతడు ఒక వేదాంతి. ఈ వ్యవస్థాపకులంతా వారి యొక్క వేదాంతాలతోనే చనిపోయారు, పాతి పెట్టబడి సమాధుల్లోనే ఉండిపోయారు. అయితే క్రైస్తవ్యమైతే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన క్రైస్తవ్యమైతే ఖాళీ అయిన సమాధితో నిదర్శనంగా ఉన్నది. ఆ ప్రాణం పెట్టుటకును తిరిగి లేచుటకును నాకు అధికారం కలదని భూమిపై నిలిచి జీవించి పలికిన ఒకే ఒక వ్యక్తి ఆయన మాత్రమే. ఆయన చేశాడు. ఆయన ఈనాడు జీవించుచున్నాడు. ఆయన జీవిస్తున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన మన మధ్య చేస్తానని వాగ్దానం చేసిన రీతిగా భౌతికమైన సూచనలు గుర్తులు తనకు తానుగానే చేయొచ్చు. మన మధ్య ఆయన ఉన్నాడని రుజువు చేసుకున్నాము. కాబట్టి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు జనుల మధ్య అరణ్య మార్గాన్ని నడిపించే రీతిగా నేనది మన మధ్యనే ఉన్నాడు. ఆయన చిట్టు చివరికి దాని యొక్క ఫోటో సహా తీయబడినది. ఈనాడు అది చేయబడిన ఆయన వాగ్దానం చేసి ఆ సూచనలు గుర్తులు చేయడం ద్వారా ఈ దినానికి ఆయన చేస్తారని వాగ్దానం చేసిన ఆయన మాటలు రుజువు చేయడం ద్వారా. కాబట్టి మిగతా అన్య జనాంగమైన ప్రపంచమంతా ఓడిపోయినట్లే. అది క్రైస్తవ్యం. సరే, దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు? 900కు ఇంకా పైగా ఉన్న ప్రశ్నలు ఉన్నవి. ఆయన మెథడిస్టు వారిని కలుసుకుంటాడు, లేక ఆయన బాప్టిస్టు వారిని కలుసుకుంటాడు, ఇంకా దీన్ని దాన్ని ఇంకొకటి దాన్ని. అక్కడ ఒక ప్రశ్న ఉంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క రక్షణ భయంతో వణుకుతూ వెతకవలసి ఉన్నది. అయితే ఈ రాత్రి వేళలో ఎక్కడ దేవుడు వాస్తవంగా కలుసుకుంటాడో, ప్రజల ద్వారా ఎక్కడ ఆరాధించబడతాడో దానిని నేను కనుగొని లేఖనము ద్వారా రుజువు చేయాలనుకుంటున్నాను. అయితే అదే అయినట్లయితే ఆయన నిరంతరము కలుసుకున్న స్థలము అదే అవుతున్నది. ఈ పాఠాన్ని ద్వితీయోపదేశకాండం నుండి చూద్దాం. ఇది గ్రీకు మాట. అది 2 విధాలైన అర్థాలు కలిగి ఉంటున్నది, లేక 2 చట్టములు అని దీని యొక్క భావం. గ్రీకు భాష నుండి ద్వితీయోపదేశకాండము అనగా 2 వేరు చట్టములోని భావము. అదే దేవుడు 2 వేరు చట్టాలను కలిగి ఉన్నాడు. అందులో ఒకటి మరణశాసనము, రెండవది జీవశాసనము. దేవునికి 2 శాసనాలు ఉన్నవి. అవి ఆయన వెంబడించుట మరియు ఆయన సేవించుట మరియు ఆయన ఆరాధించుట. అదే జీవం అవుతుంది. ఆయన తిరస్కరించుటయే మరణం. దేవునిలో 2 చట్టములున్నవి. వాటిలో ఒక చట్టము సినాయి కొండ దగ్గర లోకానికి గుర్తింపు చేయబడినది. మోషేకును ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం వారికి సహాయం చేయటు కాదు, కానీ ధర్మశాస్త్రం వారు పాపులని విశుద్ధపరుస్తూ తెలియజేస్తున్నది. ఆ సమయం వరకు వారు ధర్మశాస్త్రాన్ని పొందుకునేంత వరకు పాపం అంటే ఏదో వారికి తెలియదు. పరిహారం చెల్లింపకుండా ధర్మశాస్త్రం ఉండలేదు. పరిహారమైన ధర్మశాస్త్రము కాదు.
అందుచేత ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక దేవుడు వారికి ధర్మశాస్త్రం దయచే వరకు వారి యొక్క అతిక్రమములు లెక్కించబడవు. 1 గంటకి 20 మైళ్ళ వేగం మించరాదని శాస్త్రం ఉన్నట్లయితే అలాంటప్పుడు నీవు గంటకి 20 మైళ్ళ వేగం వెళ్ళగలుగుతావు. నీవు చేయకూడదని శాస్త్రం చెప్పినట్లయితే అలాంటప్పుడు శాస్త్రము దాని వెనకాల పరిహార శిక్ష ఉంటుంది. సరే, సినాయి కొండ మీద ఆజ్ఞలు ఇవ్వబడినవి. అది మరణ శాస్త్రము. మనిషిని అవి పాపి అని తెలియజేస్తున్నవి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అతిక్రమించడం వలన అతను చనిపోతాడు. కాబట్టి ధర్మశాస్త్రమందు రక్షణ లేదు. నిన్ను ఖైదులో పెట్టినటువంటి పోలీసు వంటిది మాత్రమే. నిన్నది ఏ విధంగా బయటకు తీసుకుని రాలేదు. అయితే ఆ తర్వాత ఆయన ఇంకొక చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది కల్వరి కొండ మీద. అక్కడ పాపము యేసుక్రీస్తుతో లెక్కించబడేదో అక్కడే పరిహారం చెల్లించబడినది. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల కాదు, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానము చేత ముందుగా నిర్ణయించుకుని ఆయన కృపచేతనే రక్షించబడితే మీరు. మనం ఇక్కడ ఈ 2 ధర్మశాస్త్రాలు చూస్తున్నాము, లేక శాస్త్రాలు చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండము 2 శాస్త్రాల గురించి మాట్లాడుతున్నది. ఒకటి మరణ శాస్త్రము, మరొకటి నిత్య జీవ శాస్త్రము. ఇంకా 2 నిబంధనలు కూడా ప్రజలకు అనుగ్రహించబడినవి. ఉదయ వేళలో వాటిని గురించి మాట్లాడనంటున్నాము. అందులో ఒకటి ఆదామునకు అనుగ్రహించబడినది. అది షరతు మీద, నీవిది చేసినట్లయితే, ఇది చేయకపోయినట్లయితే. అయితే ఆ శాస్త్రం పగిలిపోయినది. హవ్వ ఆదాములు ఏదైనా తోటలో దాన్ని పగలగొట్టారు. ఆ పిదప దేవుడు 2వ నిబంధన చేసి దాని అబ్రహాముకు దయచేశాడు. ఆ శాస్త్రము షరతు లేనిది. అది నీవు ఏమి చేసేవని కాదు, నీవు ఏమి చేయవలను అని కాదు. నేను ఎప్పుడో దాన్ని చేశాను అని ఆయన చెప్తున్నారు. అదే కృప, అదే నిత్య జీవ శాస్త్రమై ఉంటున్నది. దేవుడు దాని అబ్రహామునకు, ఆ తర్వాత అతని సంతానానికి దయచేశాడు. అది అబ్రహాము సంతానంతటికీ వర్తిస్తుంది. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ అందరూ రక్షించబడుదురు. అయితే అది యూదులకని భావము కాదు. పౌలు చెప్పిన రీతిగా అంతరంగమందు ఇశ్రాయేలీయుడు, బాహ్యమందు ఇశ్రాయేలుడు అని గత రాత్రి మనం మాట్లాడుకున్న రీతిగా వారు లైంగికం వల్ల జన్మించిన ఇస్సాకు సంతానం. అయితే దేవుని ధర్మశాస్త్రము క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క రాజ సంతానానికి అదే కృప ద్వారా ఇశ్రాయేల్ అందరూ రక్షించబడతారు. అనగా క్రీస్తునందున్న వారంతా రక్షించబడతారు. దేవుని యొక్క 2వ నిబంధన అది. అయితే ఇవన్నీ క్రీస్తుకు ముందు సాదృశ్యములై ఉన్నవి. గమనించండి, ద్వితీయోపదేశకాండం 16 2వ వచనం గమనించండి. నేనేర్పరచుకున్న స్థలములో ఆరాధన. నీవు దేవుని తప్పక ఆరాధించాలి. నేను ఏర్పరచుకున్న స్థలములోనే అని ఆయన చెప్పున్న స్థలములోనే నీవు ఆరాధించాలి. ఎవరో ఏర్పరచుకున్న దానిలో కాదు, నేను ఏర్పరచుకున్న దానిలో. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నట్లయితే అది ఎక్కడ ఉన్నది, ఆయన దాన్ని గురించి ఏమని చెప్పాడో అని శ్రద్ధ వహించవాలి. నేను దాన్ని కనుగొన్నాను, ఎందుకంటే నిజంగా నేను ఆయన ఆరాధింపకోరుచున్నాను. కాబట్టి ఆయన ఆరాధించడానికి మనమంతా ఈ రాత్రులు ఇక్కడ ఉన్నాం. మెథడిస్ట్ గానో, బాప్టిస్ట్ గానో, కథలిక్ గానో, యెహోవా సాక్షులు గానో, క్రిస్టియన్ సైన్స్వారి గానో మనం ఇక్కడ ఈ రాత్రులు కూర్చున్నాం. అయితే మనమంతా ఒక దాన్ని వెతుకుచున్నాం. మనం సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది, సత్యముని మీరు కోరుకునేదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. నీవు చేస్తున్నది ఏదో నీకు తెలియదు. అది నీవెలాగు చేయవలనో నీవెరుగుకునే నీవేమి చేయాలో నీకు తెలియదు. అది నీవెలాగు చేయాలో తెలియకుండా నీవు దాన్ని చేయలేవు. నువ్వు చేస్తుందేంటో, అది ఎలాగ చేయాలో నీవెరగాలి. దేవుడు తన యొక్క ఆరాధకులకు ఒక ప్రత్యేక స్థలం నిర్ణయించున్నాడని, దేవునికి ఒక కలుసుకున్న స్థలమున్నదని ఇది తెలియపరచుచున్నది. దేవుడు ఆ స్థలములోనే తన ఆరాధికులను కలుసుకుంటాడు. ఇంకా ఆయన యొక్క ఆరాధికుల కొరకై ఆయన ఏర్పరచుకున్న స్థలములో ఆయన తన నామమును ఉంచుదనని చెప్పుచున్నాడు. ఈ స్థలం ఎక్కడున్నదో లేఖనాలను పరిశోధించి తెలుసుకుందాము. ఆయన ప్రజలే కలుసుకుంటూ కొరకై ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములో ఆయన నామమును ఉంచునని దేవుడు చెప్పినట్లయితే అది బైబిల్లో ఒక చోట ఉండవలసి ఉన్నది. అది అన్ని కాలాలకు వర్తిస్తుంది. మహోన్నతులకు మారిన దేవుడు మార్పు చెందుటకు వీలులేదు. మనుషుడు మారుతుంటాడు. అయితే ఏ సమయంలో అయినా, ఏ విషయమందైనా దేవుడు చెప్పి దానిపైన నీ జీవితాన్ని ఉంచాలి. ఎందువల్లంటే అది సత్యము కాబట్టి, అది సత్యమే. నీవు నమ్మిక ఉంచడానికి ఒకటి ఉన్నది, అది బైబిల్ గ్రంథము. ఎందుచేతనగా మనుష్యుని మాట తప్పిపోవును, అయితే దేవుని యొక్క మాట మహోన్నతమైనది. ఈ సంవత్సరం, గత సంవత్సరం నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువగా తెలుసుకోవాలి. నీవు అలాగూ చేయాలి. అనుదినము కూడా మనం అంతము గలవారం కనుక జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుడైతే అంతము లేనివాడు, ఆయన అతీతుడు. ఆయన అతీతుడై ఉన్నాడు. ఆయన జ్ఞానము సంపాదించవసరం లేదు. ఆది నుండి ఆయన సంపూర్ణుడు. ప్రతి ఒక్క నిర్ణయము కూడా ఖచ్చితంగా వాస్తవమైనది.
దేవుడు ఒకప్పుడు ఒక విధానాన్ని ఆరంభించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ విధానాన్ని అవలంబిస్తారు. లేకపోతే ప్రథమంగా ఆయన ఆరంభించిన విధానం తప్పవుతుంది. ఆయన ఒకరిని అంగీకరించే పద్ధతి పైన ఒక వ్యక్తి రక్షణకై ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ప్రతిసారి కూడా అదే విధమైన పద్ధతిని ఆయన అంగీకరించవలసి ఉంటున్నది. అవును, దైవిక స్వస్థత కొరకు ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుడు ఒక పద్ధతి వలన అతను అంగీకరించినట్లయితే, ఆ తర్వాత మనుషుడు వచ్చినట్లయితే అదే విధంగా ఆ వ్యక్తిని ఆయన అంగీకరించవలసి ఉన్నది. లేట్లయితే మొదటి మనిషిని ఆయన అంగీకరించినది పొరపాటు అవుతున్నది. మనుష్యుడు దేవుని కలుసుకొనుటకు ఆయన ఒక పద్ధతిని నియమించాడు. ఆయన ఏమి చేయనో ఎలాగు చేయనో దానికై ఆయన ఒక పద్ధతి నియమించాడు. అదేదనగా ఏదైనా తోటలో వధించబడిన గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము ద్వారాని దేవుడు ఏ కాలములోనూ ఎన్నడూ దాన్ని మార్చలేదు. ఏ విధముగా మనుషులు రక్షించాలో ఆయన నిర్ణయించాడు. నేటి దినాన మనుషులు అందుకొరకై విజ్ఞానవంతులుగా చేస్తున్నాము. వారికి మనం తర్బీతిస్తున్నాము, వారికి మనం తర్బీతులు ఇస్తున్నాము, వారిని మనం శకగా చేస్తున్నాం, వారిని మనం లోపలికి తెచ్చుకుంటుకై రకరకాల విషయాలు చేస్తున్నాం, కదిలిస్తున్నాము, బాప్తిస్మిస్తున్నాము, ప్రతిదిన దాన్ని వాటి కొరకు చేస్తున్నాము, ఉత్తరాల ద్వారా వారిని లోపలికి తెచ్చుకుంటున్నాం. అయితే ఇంకా అలాగే ఉంటున్నారు వారు. ప్రోక్షించబడిన గొర్రె పిల్ల రక్త కిందనే దేవుడు ఒక మనిషిని కలుసుకుంటాడు. ఆరంభములో రక్తమే దేవుడు ఏర్పరచుకున్న మార్గమై ఉండెను. ఈ రాత్రిలో కూడా రక్తమే దేవుని యొక్క మార్గమై ఉంటున్నది. అన్ని విషయాల్లో పశ్చాత్తాపడడం మంచిదే. అయితే రక్షణ రక్తము ద్వారానే కలుగుతున్నది. ఒక మనిషిని రక్షించుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్న మార్గం రక్తం మాత్రమే కనుక ఆయన దాన్ని మార్చాడు. యోబు అదే కలిగి ఉన్నాడు. అతను నీతివంతులని అతని ఎరిగి ఉండేను. ఎట్లనగా దేవుడు అతని యొద్ద అడిగిన అర్పణలు అతను అర్పించాను. సరే, మనం ఇప్పుడు ఈ స్థలమేంటో, ఆయన నామమును ఉంచిన స్థలమేదో తెలుసుకుందాం. ఆయన నామమును ఎక్కడ ఉంచున్నాడో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకునబోతున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క నామమేంటో, అది ఎక్కడ ఉంచున్నాడో మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు అది తెలుసుకున్న వెంటనే ఆరాధన స్థలాన్ని తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ఒకవేళ రాబో వాటి ఛాయలే. ధర్మశాస్త్రం అంతా కూడా రాబో వాటి యొక్క ఛాయ తెలుపుతుంది. ఏ విధంగా చంద్రుడు సూర్యుని యొక్క ఛాయ అయిన రీతిగానే సూర్యుడు లేని సమయమందు తన పరిచయం నిర్వర్తిస్తుంది. దేవుని కుమారుడు లేని సమయమందు సంఘము ఏ విధముగా SON దేవుని యొక్క కుమారు నిర్వర్తిస్తుందో అలాగు దేవుని కుమారుడు గైరుహార సమయంలో చిన్న వెలుగైన సంఘము విశ్వాసులు దేవుని సేవించి వెలుగును ప్రసరిస్తారు కుమారుడు లేని సమయములు. అయితే సూర్యోదయమైనప్పుడు ఇక చంద్రుడిని నీవు చూడవు, ఎందుకంటే అతను అస్తమించిపోతాడు. ఇక దాని యొక్క వెలుగు అవసరం ఉండదు. ఎందువల్లంటే అది సూర్యుని యొద్ద నుండి వెలుగును స్వీకరించు రెండవది అయి ఉంటున్నది. భార్యాభర్తలు ఎలాగో అలాగే సూర్యచంద్రులు కూడా, అలాగే సంఘము క్రీస్తు కూడా. ఇవన్నీ క్రీస్తు యొక్క ఛాయలని మనం తెలుసుకుంటున్నాము. పాత నిబంధనలు ప్రతి ఒక్క అర్పణ, ప్రతి పండుగ క్రీస్తుకు సదృశ్యమై ఉన్నవి. ఎలాగన నేలపై పడు నీడవలే. ఇక్కడ వాస్తవమైన ఆరాధనా స్థలాన్ని మనం చూడబోతున్నాం. పాత నిబంధనలకు తిరిగి వెళ్లి అది ఎక్కడ ఇవ్వబడిందో ఇలా తయారైందో చూద్దాం. నేలపైకి నీడ వచ్చిన వెంటనే అది పురుషుడైనది, స్త్రీ అయింది, జంతువైంది, మరి ఇంకోటి ఏదైనది నేను చెప్పగలుగుతాం. ఎందుకంటే అది దాని యొక్క ఛాయను నేలపై చిమ్మేస్తుంది కాబట్టి. ఆ నీడ కొద్ది అయిపోగలది. ఆ నీడ ఒక ప్రతిబింబమై ఉంటున్నది. అక్కడ వాస్తవమైన లేకుండా ప్రతిబింబం ఉండదు. కాబట్టి వాస్తవమైనది ప్రతిబింబాన్ని సమీపించకూడదు. వాస్తవమైనది ప్రతిబింబాన్ని మింగేస్తుంది. ఆ యొక్క నీడ వాస్తవమైనది ఏకమైపోతవి. అదే వాస్తవమైనదిగా తయారవుతుంది. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన ఎందలి పాత విషయాలన్నీ ఛాయలే అయినట్లుగా, అలాంటప్పుడు రాబోచున్న వాటి యొక్క ఛాయ క్రీస్తయున్నాడు. ఆయన నామమును ఎక్కడ ఉంచుట కొరకు ఆయన కోరుకున్నాడో అట్టి పాత నిబంధన పోలికలు చూడగలిగాము. ఆ ఛాయ నేలను తాకినప్పుడు నేను చెప్పిన రీతిగా అది యొక్క ప్రతిబింబం పోలిక అవుతుంది. కాబట్టి క్రొత్త నిబంధనలోకి వాస్తవికతను తాల్చు పాత నిబంధన పోలికలు వడలిపోవుట ఆరాధకులమైన మనం చూస్తున్నాం. అన్ని పండుగలు, అన్ని విశ్రాంతి దినాలు, మందిరంలోని సమస్త, మందిరంలోని కర్ర, ఇదంతా కూడా క్రీస్తుకు పోలిక ఉంటున్నది. ప్రతి యొక్క అర్పణలు, మందిరమందుల సకల విధమైనవి, సకలమైన చట్టములు అవి క్రీస్తుకు పోలిక ఉంటున్నవి. మందిరములో వీటిని గూర్చి సమయం లభించిన కొలది వాటిని చూద్దాం. ఆ పిదప వీటి ద్వారా ప్రతి విధమైన మత సిద్ధాంతము, సంఘము, సంఘశాఖ వెనుక విడిచిపెట్టబడినవి. అవి ఇక పందిపరంగమందు లేవు కూడా. ప్రతి విధమైన సంఘము, ప్రతి విధమైన సంఘ సిద్ధాంతము, ప్రతి విధమైన సంఘశాఖ విడిచిపెట్టబడినది. వాటికి ఇక స్థానమే లేదు. పాత నిబంధనలు కానీ మరి బైబిల్ అందరి మరో స్థలములు కూడా దాని గురించి ఎక్కడ లేదు. బాబేలు గోపురాన్ని కట్టుడు తప్ప బలవంతంగా సంఘమును ఐక్యతతో కట్టినది ఎక్కడ లేదు. ఐక్యతకు పోలిక అదొక్కటి మాత్రమే.
ఎందుకంటే దుష్టుని మృదు ద్వారా కట్టబడింది. అతను ఒక భక్తిహీనుడై పలు పలు ప్రాంతాల నుండి చిన్న చిన్న రాజ్యాలను బలవంతంగా తోడుకొని వచ్చి ఒక స్థలానికి తోడుకొని వచ్చి ఈ పెద్ద గోపురాన్ని కట్టాడు. అది విగ్రహార్థనని అనవచ్చు. అయితే దేవుని వాక్యం నందలి గుర్తింపు లేదక్కడ. కాబట్టి పాత నిబంధన గ్రంథములో బాబేలు గోపురాన్ని సంఘశాఖయుక్తమైన మతాన్ని పోలిన దానిగా నీవిచట చూడగలుగుతావు. నిశ్చయంగా ఇది మతమే, అయితే దేవుని వాక్య సంబంధమైన మతము లేక భక్తి కాదు ఇది. ఏ సంఘశాఖ పైన కూడా తన యొక్క పేరు పెట్టుకుంటూ దేవుడు ఎన్నిక చేసుకోలేదు. దానికి సంబంధించిన లేఖనము నాకు కావాలి. ఆయన అలా కలిగి ఉంటాడని వారు అంటారు. అయితే అలాంటివి లేనే లేదు. ఆయన అనేకమైన స్థలాల్లో ఆయన పేరు పెట్టాడు. ఎందుకంటే ఒక స్థలంలోనే తన యొక్క పేరును పెట్టేదనని ఆయన చెప్పాడు. ఆ స్థలం అది. ప్రతి ఒక్క సంఘ శాఖ కూడా ఆ స్థలం వారిదేనని అంటారు. అయితే అది ప్రతికూలమైన మాట. అయితే ఎక్కడ ఆయన తన నామాన్ని ఉంచున్నాడో సరే, ప్రప్రదంగా ఆయన పేరేంటి? ఆయన స్థలానికి తన యొక్క పేరును పెట్టి ఉన్నట్టు తెలుసుకొనక ముందు దేవుని యొక్క పేరేంటో తెలుసుకుందాం. ఆయనకు అనేకమైన బిరుదులు కలవని మనం కనుగొనగలము. ఆయన తండ్రిగా పిలువబడుతున్నాడు, అది బిరుదు. ఆయన కుమారుడుగా పిలువబడెను, అది బిరుదు. ఆయన పరిశుద్ధాత్మగా పిలువబడెను, అది బిరుదు. ఆయన షారోన్ రోజాగా పిలువబడెను, అది బిరుదు. లోయలో ఉండు లిల్లీ పద్మము, అది బిరుదు. వేకువ చుక్క, యెహోవా యీరే, యెహోవా రఫా, బహుళార్థకమైన 7 విమోచన నామములు, అవన్నీ కూడా బిరుదులే. వాటిలో ఏ ఒక్కటి పేరు కాదు. అయితే ఆయనకు పేరున్నది. ఆయన మోషేని కలుసుకున్నప్పుడు అప్పటి వరకు ఆయనకు పేరు లేదు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో భూమిపై నుండి యేసు మాట్లాడితే మనం గమనించినట్లయితే, క్షమించండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఉన్నవాడును అనువాడున నేనే. వారు అడిగారు, ఏంటి నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రాహామును చూశావు అని చెప్తున్నావు. అబ్రాహాము పుట్టుకొనిపై నేను ఉన్నాను అని ఆయన చెప్పాడు. మోషే దినాల్లో ఆవల పొదలో మండుచున్న అగ్ని స్తంభాన్ని నేనే, ఉన్నవాడును అనువాడున నేనే. నేను నా తండ్రి నామమున వచ్చున్నాను, మీరు నన్ను అంగీకరించరు అని యేసు చెప్పినది మనం చూడగలం. కనుక తండ్రి యొక్క పేరు యేసు అయి ఉంటున్నది. అవునా? తండ్రి యొక్క నామము యేసు. ఎందుకనగా నేను నా తండ్రి నామమును కలిగి ఉన్నానని వారితో యేసు చెప్పాడు. నేను నా తండ్రి నామమున వచ్చున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. కాబట్టి ఆయన నామము యేసు. గాబ్రియేలు యేసుని పిలిచాడు, ప్రవక్తలు యేసుని పిలిచారు. ఆయన నిష్కర్షంగా యేసే. ఆయన యొక్క జన్మకు పూర్వమే పరిశుద్ధ ప్రవక్తలు ఆయన ఇమ్మానుయేలుని పిలిచారు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు లోక పాపములు తీసివేయుట కొరకై. మరి అలా చేయుట కొరకై ఆయనకు యేసును పేరు అనుగ్రహించబడినది. కాబట్టి యేసు అన్నది నామము. ఆ నామము ఒక నరులో ఉంచబడినది, ఒక సంఘానికి కాదు, ఒక సంఘ శాఖకు కాదు, ఒక మూఢ సిద్ధాంతానికి కాదు, అయితే ఒక నరునిలో ఉంచబడినది. ఆయన యొక్క నామము యేసుక్రీస్తులో ఉంచుటకై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరిప్పుడు ఆయనే దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలమై ఉంటున్నాడు. అక్కడనే నీవు ఆయన ఆరాధించగలుగుతావు. ఆయన జన్మిక మునుపే ఆయన యొక్క పేరు యేసు అని పిలువబడిను. గాబ్రియేలు దూత ద్వారా ఆయన యొక్క తల్లికి అది అనుగ్రహించబడు ఎంతో ప్రాముఖ్యమైనను. అది దేవుని కుమారుడైన ఆయన యేసు అని పిలువబడిన చెప్పబడుట. ఆ తర్వాత అక్కడే దాన్ని మనం కలిగి ఉంటున్నాం. అది మాత్రమే, అది ఆయనకు మాత్రమే. దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము అది మాత్రమే. దేవుడు మానవుని కలుసుకున్న స్థలము ఒక సంఘములో కాదు, ఒక సంఘశాఖలో కాదు, ఒక మూడు సిద్ధాంతములు కాదు, కానీ క్రీస్తులోనే దేవుడు మనిషిని కలుసుకునేది, ఆయన్ను ఆరాధన చేయనది అదొక్క స్థలం మాత్రమే. అది క్రీస్తులో మాత్రమే, ఆ యొక్క స్థలంలో మాత్రమే. నువ్వు మెథడిస్టువు, బాప్టిస్టువు, కథలికవు, ప్రొటెస్టాంటువు, మరెవరైనప్పటికీ కూడా నీవు క్రమంగా దేవుని ఆరాధన చేసే స్థలం అది ఒక్కడే మాత్రమే, అది క్రీస్తులో మాత్రమే. రోమా 8:1 ఇలా చెప్తుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించు. అదే సువార్త. మన యొక్క మూడు సిద్ధాంతాలతో మనం వేరువేరుగా ఉంటాము. మానవ కల్పిత
వేదాంతముతో మనం వేరువేరుగా ఉంటాము. నువ్వు మెథడిస్ట్ గుడికి వెళ్ళగలుగుతావు, నీ ఒక మెథడిస్ట్ గా ఉంటావు. బాప్టిస్ట్ గానో ఒక బాప్టిస్ట్ గానో, కథలిక్ గానో ఒక కేథలిక్ గానో ఉంటావు. అయితే నీవు క్రీస్తులోకి ఒకసారి బాప్టిస్ట్ పొందినట్లయితే ఆయన శరీరంలో నీవు ఒక అవయవైపోతావు. ఇక వ్యత్యాసం అనేది ఉండవు. విభాగాల అడ్డుగోడ్లు కూలిపోతావి. నీవు స్వతంత్రుడైపోతావు. ఎందుకంటే నీవు యేసు క్రీస్తులో ఉన్నావు కాబట్టి. అప్పుడు క్రీస్తు యేసులో నీవు ఉన్నప్పుడు ఆత్మతో సత్యముతో నీవు దేవుని ఆరాధన చేస్తావు. క్రీస్తు యేసులో నీవు ఆయన ఆరాధన చేయటం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది. ఇప్పుడు ఏ సంఘర్షణ తనదని ఇది చెప్పుకుంటకు అనుమతి లేదు. ఏ వ్యక్తి తనదని చెప్పుకుంటకు ఆస్కారము లేదు. అలాంటి ఆలాపన చేయడానికి నీకెంత ధైర్యం? అలాంటివి చేయడం ద్వారా అది అంత్యక్రీస్తు ఆత్మ అవుతుంది. క్రీస్తులోండి వేరుపరచబడుట, ఆయన నుండి వేరు చేయబడుట, అది నీవు చేయలేవు. ఆరాధికులు దేవుడి కలుసుకున్న స్థలం క్రీస్తు మాత్రమే. వారు ఈనాడు ఈ విధంగా చెప్తుంటారు. టెక్సాస్ చెందిన బీమౌట్ నుండి ఒక వ్యక్తిని ఈ మధ్యనే నన్ను పిలిచి ఇలా చెప్పాడు, మిస్టర్ బ్రహ్యామ్ గారు, నా యొక్క సంఘ పుస్తకంలో నీ పేరు లేకపోతే నీవు పరలోకానికి వెళ్ళలేవు సుమా అని అన్నాడు. అది ఇప్పుడు నేను ఆలోచన చేశారా? అలాంటి విషయాలు ఉండవని మీరు నమ్మవద్దు. నీవు ఒక సంఘానికి చెందిన వాడవి ఉండాలని వారు అనుకుంటున్నారు. ఏంట్లయితే నీవు పరలోకానికి చేరవని చెప్తారు. అది తప్పు. ఆ విధంగా నమ్ముడు అనేది అంత్యక్రీస్తు అయి ఉంటున్నది. నేను చెప్తున్నాను, నీవు అటువంటి ఆత్మ నమ్మినట్లయితే నీవు తప్పిపోతావు. నీవు తప్పిపోయని తెలుపటక్కడ ఒక మంచి గుర్తు. ఎందుకంటే అది దేవుడు ఏమి చేశాడో దాన్ని తీసివేస్తున్నది. ఏ సంఘానికి దేవుడు ఎన్నడూ ఆయన నామాన్ని పెట్టలేదు. దానిని ఆయన కుమారునికి పెట్టి ఉన్నాడు. యేసు క్రీస్తు ఆయన కుమారుడు ఒకటై ఉన్నారు. అదే నిజమైన ఆరాధనా స్థలము. ఎటువంటి బండ కాని ఎటువంటి పునాది కాని వేయబడలేదు. క్రీస్తుకు స్థిరమైన బండ మీదనే నేను ఉంటాను. మిగతా స్థలమంతా కొనుకొని పోయే ఇసుక. సంఘ శాఖల ముక్కలై కులిపోతవి, రాజ్యములు గతించిపోతవి. అయితే ఆయన నామం నిరంతరం నిలుస్తుంది. మానవుడు దేవుని ఆరాధించు స్థలము కాని, దేవుడు తిరిగి అతనితో మాట్లాడు స్థానము కాని మరొకటి లేదు. అయితే క్రీస్తు యేసులో తప్ప అదొక్కటి మాత్రమే దేవుడు ఆయన యొక్క నామం ఉంచుటకు ఏర్పరచుకున్న స్థలము. ఆరాధన చేయుటకు ఆయన కలుసుకున్న స్థలం అదొక్కటి మాత్రమే. మిగతాది ఏది నమ్మినను నువ్వు పోగొట్టుకున్నవాడు అవుతావు. గమనించండి, యూదుల యొక్క 7 పండుగలు కూడా ఒకే స్థలమందు ఉండవలసి ఉన్నవి. రెండటి కూడా ఒకటేమో ఇక్కడ మెథడిస్ట్ వారి వద్ద, ఇంకొకటేమో బాప్టిస్ట్ వారి మధ్య పెట్టలేదు. ఒకటేమో ప్రెస్బిటేరియన్ వారి మధ్య, మరొకటేమో కథలిక్ వారి మధ్య, ఒకటేమో ప్రొటెస్టాంట్ వారి మధ్య వారు పెట్టలేదు. ఆ 7 పండుగలు కూడా ఒకే స్థలమందు వారు పెట్టి ఉన్నారు. ఇది ఎంతో అందమైన పోలిక. ఇది 7 సంఘ కాలాలను దేవుడు వాక్యమునందే ఉంచి ఉన్నాడని చూయించుచు 7 సంఘాలను గురించి ఇప్పుడే చదివాము. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘ కాలము కూడా వాక్యమునందుల ఒక భాగాన్ని ఉత్పత్తి చేస్తున్నది కాబట్టి. అది ఎప్పుడు ఉత్పత్తి చేసినప్పటికీ వారు వెలుగును చూశారు. ఏ విధంగా ఆరంభంలో ప్రజలు యేసు నామమున పరిశోధన చేసిన రీతిగా అలాగే వారు చేసిందేంటి? దాని ద్వారా వారు ఒక సంఘ శాఖను తయారు చేశారు. అది అక్కడే చచ్చిపోయినది. అటు తర్వాత దేవుడు ఇంకొకరిలోనికి కదలి వెళ్లిపోయాడు. అటువంటి 3 సిద్ధాంతాలతోనూ 3 భక్తిలో ఆయన నిలిచిపోలేడు. అలాంటి వారితో ఆయన ఏమి చేయడు. దేవుని గూర్చి ఎటువంటి తారుమారు అన్నది ఉండదు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది, కలంకం లేనిది. క్రీస్తే దేవుని యొక్క ఆరాధనా కేంద్రము. ఆయన దేవుడు. ఆ 7 పండుగలు కూడా ఒక్క స్థలమునందే ఉంచవలసి ఉన్నది. నీవు పండుగను మరో స్థలమందు ఆచరించలేవు. సంవత్సరంలోని 7 పండుగలు ఒక స్థలమునందే ఉంచవలసి ఉన్నది. ఆ కారణము చేతనే 7 సంఘ కాలాలు కూడా ఒక చిన్న స్థలం నుండే రావలసి ఉండేను. ఆ 7 సంఘాల కాలాన్నిటిలో క్రీస్తే మాట్లాడువాడు. అది ఖచ్చితమైన వాస్తవము. 7 సంఘ కాలాల పోలిక. అయితే దాని నుండి వారు సంఘ శాఖలను తయారు చేశారు. మనం ఇక్కడ ఉండగానే ఇంకో పోలికను కూడా చూద్దాం. అది యేసుకు ముంగురుతో పస్కా యొక్క పోలిక. అది ఇక్కడ మనం రక్తము ద్వారా కలిగినటువంటి అర్పణ గమనిస్తున్నాము. రక్త ప్రోక్షంతో కూడిన స్థలము క్రీస్తుకు ముంగురుతై ఉంటున్నది. సంఘశాఖ రక్తాన్ని ప్రోక్షణ చేయగలదా? సంఘము రక్తమును కార్చగలదని అనుకుంటున్నావా? సంఘశాఖ రక్త ప్రోక్షణ చేయగలుగుతుందా? ముమ్మాటికది చేయలేదు. ఒక ప్రాణము నుండి కారిన రక్తాన్ని అది తీసుకున్నది. గొర్రెపిల్లకు గుర్తుగా ఇక్కడ యేసు వచ్చాడు. గొర్రెపిల్ల క్రీస్తుకు పోలికై ఉంటుంది మరియు క్రీస్తుకు ముంగురుతై ఉంటున్నది. ఎందుచేతనంటే యోహాను పరిచయం చేసిన రీతిగా ఆయన లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఉంటున్నాడు. ఇక్కడ నిర్గమకాండ 12వ అధ్యాయంలో నిదర్శనంగా యేసు వచ్చి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. గమనించు, మరణము తాకలేటువంటి స్థలం అది ఒక్కటి మాత్రమే. మరణము దేశాన్ని మొత్తబోతుండగా అక్కడ ఒక స్థలం ఉండవలసి ఉన్నది. దీని క్రింద ఉన్న వారంతా చనిపోయారు. ఒకే ఒక స్థలం మాత్రమే. దాని అర్థం ఒక ఇల్లుని కాదు, అయితే ఒక స్థలం ఉన్నది. అదేదనగా
ఎక్కడైతే గొర్రె పిల్ల చంపబడినదో ఆ స్థలము. ఎక్కడైతే గొర్రెపిల్ల యొక్క రక్తమున్నదో మరణదూత దాన్ని సంధించలేదు. ఎందుచేతనగా అక్కడ దేవుడు తన యొక్క నామమును ఉంచున్నాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు ఆరంభములో పేరు పెట్టబడినది. ఆ ఒక గొర్రెపిల్ల అని గమనించు. అతని మొత్తలేనటువంటి ఒకే స్థలము ఒకటి ఉన్నది. సరే, ఈనాడు కూడా అది అదే. ఆ ఆత్మ సమైన మరణము ముట్టలేటువంటి ఒకే ఒక స్థలమున్నది. అది దేవుని వాక్యమే. మరణం వాక్యాన్ని ముట్టలేదు. ఎందుకనగా అది జీవగల దేవుని యొక్క వాక్యము కాబట్టి. నీవు మూఢ సిద్ధాంతాలలో పెట్టినట్లయితే వాక్యం అందులో నుండి కదలి వెళ్లిపోతుంది. వేళ్ళు నూనె వ్యత్యాసపరిచేట్లుగా అది వేరు చేస్తున్నది. ఆ రెంటిని నీవు కలుపు చేయలేవు. కాబట్టి మీరు చూడండి, సంఘశాఖలకు ఒక మూఢ సిద్ధాంతం వచ్చిన వెంటనే వారంతా మూఢ సిద్ధాంతం వెంటే వెళ్తారు. వాక్యం అక్కడ ఆగిపోయి మరొకరితో వెళ్లిపోయి అది ఇంకా విస్తరించిపోతున్నది. అది ఉరవడి చేకూర్చుకుని నీతిమత్రంలోనికి, శుద్ధీకరణలోనికి, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి వెళ్లి నేరుగా గింజలేకి వెళ్తున్నది. దేవుడు నడిచిన దారిని నీవు చూడగలిగితేవా? ఎల్లప్పుడూ కూడా అదే విధంగా ఆయన నామమునే తీసుకుని వస్తుంది. ఎందుచేతనంటే ఆయన వాక్యము కాబట్టి. గమనించండి, అది చనిపోలేదు. జీవవాక్యము చనిపోలేదు. గమనించు, అది ఎంత సంపూర్ణమైనదో గమనించు. బహు విజ్ఞానవంతులైన దేశమైన ఐగుప్తును మరణదూత మొత్తుటకు అభ్యంతరపరచబడలేదు. దాని యొక్క పుణ్యస్థలాలను మొత్తుటకు అది అభ్యంతరపరచబడలేదు. ఎంతటి భవనాన్నైనా, ఏ వ్యక్తినైనా, ఎటువంటి స్థలాన్నైనా అది మొత్తినది. దేవదూత మొత్తకుండా అభ్యంతరపరచబడినది. ఎటువంటి స్థలాన్నైనా, ఏ వ్యక్తినైనా, ఏ భవనాన్నైనా మొత్తగలిగినది. ఎక్కడ గొర్రెపిల్ల ఉండినో అట్టి స్థలాన్ని మొత్తలేకపోయినది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమున్నదో, అనగా అదే గొర్రెపిల్ల ఉన్న స్థలమున్నదో దానిని మరణము మొత్తలేదు సుమా. గమనించండి, ఇశ్రాయేలును వారి యొక్క హెబ్రీ పూజారులు ఇంకా వారి యొక్క సంఘశాఖలను మొత్తుటకు అతడు ఆటంకపరచబడెను. వారందరి కూడా దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు సిద్ధపరిచిన స్థలములోనే ఉండాలి. లేట్లయితే మరణం మొత్తుతుంది. సంఘము నీవెక్కడున్నప్పటికీ, నీవు దేనికి సంబంధించినప్పటికీ అది నాకు తేడా లేదు. అయితే నీవు తెలుసుకోవలసింది ఒకటి ఉన్నది. నీవు క్రీస్తులో ఉండాలి, లేదా నీవు చచ్చిన వాడైపోతావు. ఆయనకు వేరుగా ఉండి నీవు జీవించలేవు. నీ యొక్క సంఘం ఒక భవనముగా మంచిగా ఉండవచ్చు. నీ యొక్క సహవాసం ఒక మానవునిగా మంచిగానే ఉండవచ్చు. అయితే నీవు శరీరాన్ని ఉపేక్షించినప్పుడు, నీవు రక్తాన్ని తృణీకరించినప్పుడు, వాక్యమైన యేసు క్రీస్తును తృణీకరించినప్పుడు, నీవు ఆ విధముగా చేసినప్పుడే చనిపోయిన వాడవుతావు. అదే దేవుని యొక్క ఆరాధనా స్థలము. నిశ్చయంగా నీ పేరు అక్కడే ఉంటున్నది. ఆయన యొక్క పేరు ఉంచుటకు ఆయన కోరుకున్నది అదే, సంఘములో కాదు, యేసు క్రీస్తు యగు ఆయన కుమారుల్లో. గమనించు, గొర్రెపిల్లలోనే, గొర్రెపిల్ల యొక్క నామములోనే, ఆయన ఏర్పరచుకున్న స్థలములోనే భద్రత ఉంటుంటుంది. గమనించు, అది మగ గొర్రె పిల్ల. అతడు, ఆమె కాదు. సంఘము కాదు, ఆమె కాదు. ఆయన నామము, ఆమె నామము కాదు. ఆయన ప్రజలను ఆయన ఎక్కడ కలుసుకుని పోతున్నాడు, అక్కడే కలుసుకుని పోతున్నాడు. ఆమె నామము కాదు, ఆయన నామమున. ఆయన గొర్రెపిల్ల. మనం ఇలాగ చెప్పవచ్చు, సంఘం ఘనమైన గొప్ప సంఘమైన ఆమె ఇది, అది చేసినది అని చెప్పవచ్చు. ఆమె తుఫాన్లు భరించినది. మేము జనాంగాన్ని చేకూర్చిదిమి. మా సంఖ్య ఎంతో పెద్దది. మేమెంతో గొప్ప సంఘము. ఆమెనొక గొప్ప విషయం ఉన్నది ఆమెలో. అయితే దేవుడు ఏనాడు కూడా ఆమెను చెప్పలేదు. ఆయన అని చెప్పాడు. ఆయననేదే కొడుకును స్థలము. అదే గొర్రెపిల్ల, సంఘము కాదు. ఆమె యొక్క పేరు కాదు, ఆయన యొక్క పేరు. ఆమె యొక్క పేరును ఆయన ఎక్కడా పెట్టి ఉండలేదు. ఆయనతో ఆయన నామమును ఉంచి ఉన్నాడు. ఆ కారణము చేతనే మనమేమి చేసినను క్రియలో గాని మాటలో గాని యేసుక్రీస్తు నామములో చేయవలసి ఉన్నది. మనం ప్రార్థిస్తే యేసు నామములోనే చేయవలసి ఉన్నది. మన విజ్ఞాపన చేస్తే యేసు నామములోనే విజ్ఞాపన చేయవలసి ఉన్నది. మనం నడుచుచుటిమా, యేసు నామములో నడచవలసి ఉన్నది. మనం మాట్లాడితేమా, యేసు నామములోనే మాట్లాడవలసి ఉన్నది. మనం బాప్తిసం ఇచ్చుచుటివా, యేసు నామములోనే బాప్తిసం ఇవ్వవలసి ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా మాటలో గాని క్రియలో గాని మనం ఏమి చేసినను యేసుక్రీస్తు నామములోనే అది చేయి. ఒకప్పుడు ఒక వ్యక్తి నాతో ఇలా సంభాషిస్తూ, సోదర్ బ్రహ్యాం ఇలా అంటున్నాడు, నా భార్య అని ఏదో చెప్పబోతున్నాడు. ఆమె యొక్క పేరు ఇది అది అని చెప్తున్నాడు. అతను ఒక దైవ సేవకుడు. బహుశా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండవచ్చునేమో. అతను చెప్పాడు, నా పేరు ఆమెకున్నది అని అన్నాడు. నేను వెంటనే జోన్స్ అని అన్నాను, ఎందుకంటే అది జోన్స్ కాదు. అతను చెప్పాడు, చూడు, ఆమె ఉదయం పెందలెక్కడ లేవదు, చీపురు తీసుకుని ఇప్పుడు జోన్స్ పేరుతో నేను ఊడుస్తున్నాను అని చెప్తున్నది. నేను జోన్స్ పేరుతోనే పాత్రలు కడుగుతాను. నేను జోన్స్ పేరుతోనే బట్టలు మాచికలు వేస్తాను. అతను చెప్పాడు, నేను ఎప్పుడు ఇంకొక పేరును పిలవను అని అన్నాడు. నీవు చేస్తావని అనుకుంటున్నాను.
అవును, ప్రతి ధనులు కూడా జోన్సన్ పేరుతోనే ఆమె ఆరంభిస్తుంది అని అతను చెప్పాడు. అయితే నేనైతే చెప్పాను, నీవెన్నడూ కూడా వీధిలోనికి వెళ్లిపోయి జోన్స్ రా వెళ్దాం అని చెప్పలేవు అని నేను అన్నాను. ప్రప్రదంగా వివాహ వేడుక బంధం వలన ఆమె జోన్స్ కావాలి. ఆమె అలా చేయకపోతే నీ వ్యభిచారంలో జీవిస్తున్నావన్నమాట. యేసుక్రీస్తు నామమున తప్ప ఇంకో విధంగా నీవు బాప్తిసం తీసుకుంటే అది వ్యభిచార బాప్తిసం అవుతున్నది. అది బైబిల్ గ్రంథంలో అగుపించట్లేదు. కాబట్టి ఆ తర్వాత నీవు ఒక పని చేసినా మాట్లాడినా ప్రతిదీ కూడా యేసు నామమునే చేయి. మొట్టమొదటిగా ఆయన నామములో నీవు రావాల్సి ఉన్నది. ఈ రాత్రి వేళ ఈ భవనంలో ఎందరో గౌరవప్రదమైన స్త్రీలున్నారు. అయితే ఒకరైన శ్రీమతి విలియం బ్రెన్హామ్ ఉంటున్నారు. నాతో కలిసి నా ఇంటిలోనికి వచ్చినది ఆమె మాత్రమే. ఆమె ఒక్కరు మాత్రమే నా భార్య. అందరూ లోకమందు మంచివారున్నారు, గౌరవప్రదమైన సంఘాలున్నవి. అయితే ఒకే ఒకరు కుమారి యేసుక్రీస్తు ఉన్నది. ఆమె కొరికే ఆయన రాబోతున్నారు. అక్కడే ఆయన పేరు పెట్టబడి ఉన్నది. అక్కడే ఆయన ఆరాధన ఉన్నది. ఆమె ఒక్కరిలో మాత్రమే. అది వాస్తవం. అవునండి, అది సత్యమే తెలియబడతబడుతున్నది. అందుచేతనే మనము క్రియ చేసినను మాట్లాడినను యేసుక్రీస్తు నామమునే చేయుదుము. యేసుక్రీస్తు నామమున తప్ప రక్షణ కొరకై ఆకాశముకు దియబడిన మరొక నామము లేదు. పుస్తక 2 చెప్తున్నది, మనుషులు రక్షించబడటానికి ఆకాశముకు దియబడిన మరొక నామము లేదని మీకు తెలియబడు కాక యేసుక్రీస్తు నామమున మాత్రమే. ఆమేన్. మీరు గ్రహించాలని నేను అనుకుంటున్నాను. ఆకాశమందునటువంటి ఉన్నతమైన నామము కంటే యేసుక్రీస్తు నామము ఉన్నతమైనది. పరలోకమందున సమస్త కుటుంబము యేసు నామమున ఆ పేరు దానికి పెట్టబడి ఉన్నదని బైబిల్ చెప్తున్నది. భూమి అందున సమస్త కుటుంబమునకు యేసు నామమే పెట్టబడి ఉన్నది. కాబట్టి అది దేవుడు ఏర్పరచుకున్న నామము. దానిని ఆయన అక్కడే ఉంచి ఉన్నాడు. అదే ఆయన ఆరాధన స్థలము. అది యేసుక్రీస్తునందే. అది అలాగుంటుందని మనకు తెలుసు. ఆయనను ఆరాధించు స్థలం మరొకటి లేదు ఆయనలో తప్ప. వారు రక్షించబట్టడానికి ఆకాశం కదా మనుషుల్లో మరొక నామము లేదు. దేవుని యొక్క రక్షణ నామము ఆయనే. యెహోవా యీరే, యెహోవా రఫగా దేవుడు పిలువబడిను. యెహోవా యీరే, ప్రభు నీ పాపములన్నింటినీ క్షమించును. యెహోవా రఫా, ప్రభు నీ రోగములన్నింటినీ నిన్ను స్వస్థపరచును. ఆయనకి ఎన్నెన్నో బిరుదులున్నవి. అయితే మానవాళికి సంబంధించిన విమోచన నామము ఆయన కలిగి ఉన్నాడు. అదే యేసు నామము. ఆయన ఏర్పాటు చేసుకున్న నామం అదే. ఎక్కడ దాన్ని ఆయన ఉంచాడు? క్రీస్తులో ఆయన దాన్ని ఉంచాడు. మిగతా సంఖ్యముల పేర్లు, బిరుదులు, మూఢ నమ్మకాలు అట్టి వాటి ఏదో నమ్మిక ఉంచితే మరణమే సంప్రాప్తం అవుతుంది. నీవు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళానని నీవు మెథడిస్ట్ సంఘాన్ని నమ్ముతున్నావు. నీవు నాశనమైన వాడైపోతావు. పెంతెకోస్తు సంఘము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళునని నీవు నమ్మితే నీవు నశించిన వాడవవుతావు. బాప్టిస్ట్, లూథరన్, ప్రెస్బిటేరియన్, కథోలిక్ గాని ఏ సంఘమైనా సరే వాటి పేరుల యందు లేక వాటి యొక్క బిరుదుల యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే, వాటి మూఢ నమ్మకాల యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే నీవు నశించిన వాడవైపోతావు. మొదటిగా నీవు ఆరాధనా స్థలము రాకుండా చిట్టు చివరికి నీవు ఆరాధించలేవు. ఆమేన్. ఆయన నా ఉండట కొరక ఆయన ఎంచిన స్థలములో ఆరాధికును ఆయన కలుసుకుంటాడు. మిగతా వాటి ఎందు నీవు నమ్మికుంచితే నీవు చచ్చిపోతావు. యేసును గుర్చిన మరొకను పోలిపోయా. నేను ఇక్కడ మరొక లేఖనాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఆయన ఇక్కడ ముంగుర్తుగా ఉంటున్నాడు. ఆయన నిర్దోషి ఉండవలసి ఉన్నది. ఆయన తన యొక్క నామమును ఉంచు స్థలము ఈ గొర్రె పిల్ల నిందారహితమై ఉండవలసి ఉంటున్నది. ఇప్పుడు ఏ సంఘశాఖకు, ఏ పద్ధతికి నీవు దీన్ని తగిలించలేవు. ఏ సంఘానికి నీవు దీన్ని తగిలించగలుగుతావు? కేథలిక్ గాని, ప్రొటెస్టెంట్ గాని, యూదామతం గాని, అది ఏదైనప్పటికీ, ఏ పద్ధతి అయినప్పటికీ, ఏ సంఘశాఖ అయినప్పటికీ నిర్దోషమైన దానిగా నీవు దాన్ని తగిలించగలవా? అదంతా తృణీకరించబడినది, తిరస్కరించబడినది. అయితే ఒక స్థలమున్నది. హల్లెలూయా! ఆ స్థలము యేసు క్రీస్తులో ఉన్నది. ఎటువంటి కలంకం ఆయనలో లేదు, ఎటువంటి తప్పు ఆయనలో లేదు. దీన్ని నీవు గుర్చలేవు. ఇలాంటి కార్యాలను చేస్తూ వీరంతా వారి సంఘమే తప్పు లేదని చెప్తారు. అది మురికితోనూ, వాక్యమును విభజించుడుతోనూ, హేరాశతోనూ, మూడు సిద్ధాంతాలతోనూ సగము చచ్చిన దానిగా ఉన్న లౌదిక ఏది. అయితే ఇది సత్యము కాదు. చిట్ట చివరకు ఆయన శత్రువైన పిలాతు సహా ఆయన యందు ఏ దోషమును నేను కనుగొనలేదని చెప్పి ఉన్నాడు. ఆయన సొంత శత్రువులే ఆయనలో నేరము లేదని చెప్పారు. ఇలాంటి పాపాన్ని నీవు ఆయనకు తగిలించలేవు. ఆయన దినాలలో ఉన్నవంటి యాజకులతో నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని ఆయన చెప్పాడు. నేను పాపినని మీరెవరు చూపించగలరు?
తామెన్నడూ పాపము చేయలేదని చెప్పే ఒక సంఘాన్ని నాకు చెప్పు. ఎంతో విషదంగా చెప్పగలను. ఏ ఒక్కటి కూడా లేదు. హత్య తదితరమైన క్యాలెండర్లపై కనిపించదు తప్ప. అయినా ఇంకా అలాగే పెంచుకుంటారు. కాదు, ఏ మూడు సిద్ధాంతము, ఏ సంఘర్షేక దేవుని యొక్క ఆరాధన స్థలము కాలేదు. స్నేహితులారా, నేను బాధ పెట్టడానికి కాదు, అయితే నేను ఒక వర్తమానానికి బాధ్యతనై ఉంటున్నాను. ఆ వర్తమానం మీదనిగా ఈ గజిబిజిలో నుండి బయటికి రండి అనేది. మీరు బయటికి రండి అని చెప్పినట్లయితే నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకున్నానుకుంటున్నాను? ప్రణాప్టాబులకి మిమ్మల్ని తీసుకెళ్తానా? వాటి వలె అది కూడా మరింత పాపమవుతుంది. అయితే ఒక స్థలానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అది ఎక్కడైతే మరణము నుండి క్షేమము భద్రత ఉన్నదో అట్టి దేవుని ఆరాధనా స్థలమైన యేసు క్రీస్తులోనికి తీసుకువెళ్తాను. ఈ యొక్క రాత్రి వేళ ఎక్కడ దేవుడు తన నామాన్ని ఉంచున్నాడో దాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. వచ్చిన ప్రతి వారిని, ప్రతి వ్యక్తిని ఎక్కడ కలుసుకుంటున్న వాగ్దానం చేశాడో ఆయన ఆరాధించి పండుగ ఆచరించినది అదే అవుతుంది. అది క్రీస్తే. ఏ గుడిలో కాదు, ఏ సంఘములో కాదు, క్రీస్తులో. ఆయనే దేవుని యొక్క మందిరం. దేవుడే దిగివచ్చి ఆయనలో నివాసము చేసే స్థలము ఆయనే. ఈయన నా ప్రియ కుమారుడు అయినది నేను ఆనందించుచున్నాను నివసించుటకు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును తీసుకుని వచ్చి దేవుని నివాస స్థలముగా చేసుకున్నది అక్కడే. అందుచేత ఆయన యొక్క నామము ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మనుషులలో ఆయన పెట్టాడు. అందులో ఆయన నివాసముండున్నది. ఆ మందిరములోనే పాత యెరూషలేము పోలికై ఉంటున్నది. అది పురాతన పండుగలు, పురాతన మందిరము ఒక పోలికై ఉన్నది. ధూమము లోపలికి వచ్చిన తర్వాత ఆ దినమున నిబంధన మనసు లోపలికి వెళ్తుంది. అక్కడ పెట్టబడిన తర్వాత దేవునికి స్వరం అక్కడి నుండి వినబడుతుంది. ఆ విధంగానే యేసుక్రీస్తు మందిరములో నుండి దేవునికి స్వరం వినబడినది. అదే పురాతనమైన ప్రకృతి సంబంధమైన కొత్త దాని యొక్క నీడే ఉంటున్నది. ఆయన క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, నేను నివసించుకుని నేను ఆనందించుచున్నాను అని ఆయన చెప్పాడు. నేను ఏర్పాటు చేసుకున్న స్థలమందు నా నామం ఉంచుతాను. అక్కడే మానవుని కలుసుకున్నది, నేను ఆరాధించబడినది. దేవుడు ఏర్పరచుకున్న స్థలము ఏ సంఘర్షకలో కాదు, యేసుక్రీస్తులో. అవునండి, నేను చెప్పుతున్న రీతిగా ఆయన కూడా నిర్దోషి ఉండవలసి ఉన్నది. ఏ సంఘర్షక అలా చెప్పుకోలేదు. ఆ చెప్పినట్లయితే అలాంటి వారు అంత్యక్రీస్తు అవుతారు. ఇక్కడ కనుగొంటున్నాము ఆయన యొక్క ఛాయ మరల. గొర్రెపిల్ల అలా ఉంచవలసి ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోవాలంటే నిర్గమకాండం 12:3-6 చూడగలరు. అర్పణకది యోగ్యమైనదో కాదో పరీక్షించబడి కొరకై గొర్రె పిల్ల 4 దినాలు అలా ఉండవలసి ఉన్నది. ఏదైనా దోషం దానిలో ఉన్నదేమో అని తెలుసుకుంటానికై 4 దినాలు పరీక్షించి చూడవలసి ఉన్నది. దానిలో ఇటువంటి వ్యాధి ఉన్నప్పటికీ ఏదైనా లోపమున్నదో అని ఆ విధంగా చూడవలసి ఉంటున్నది. 4 దినాలు ఆ విధంగా ఉండవలసి ఉన్నది. గమనించు, 14వ దినాన చంపవలసి ఉన్నదని ఒకరు దాన్ని తలంచవలసి ఉండేది. అయితే గుర్తుంచుకోనండి, నెలలో 10వ దినమున దాన్ని తీసుకుని 14వ దినాన చంపి ఉండేది. చూశారా? 4 దినాలు అలా ఉంచి దాన్ని అలాగే చేయాలి. మరిప్పుడు యేసు దేవుని యొక్క నామాన్ని కలిగిన గొర్రె పిల్ల యెరూషలేమునకు వెళ్లి ఆయన యొక్క మరణము పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత మరలా తిరిగి రాలేదు. 4 దినాలు 4 రాత్రులు విమర్శల మధ్య ఆయన ఉంచబడినాడు. ఆహా, ఎంతటి సంపూర్ణమైనది ఆ యొక్క గొర్రెపిల్ల! 4 దినాలు ఉండవలసి ఉన్నది. ఆయనది ఏ దోషము కనబడలేదు అని అలా చెప్పబడిన పిలాతు చెప్పాడు. ఆయన గురించి మరొక పోలిక, ఏ విధమైన ఎముక ఆయనలో విరిగిపోలేదు. అది సంపూర్ణమై ఉన్నది. అర్పణకై దాన్ని చంపడం ద్వారా వారొక ఎముకలు కూడా విరవలేదు. అలాగనట్లయితే అది తిరస్కరించబడుతున్నది. వారు క్రీస్తు యొక్క కాళ్ళు ఎముకలను విరగొట్టుటకై సుత్తిన బయటికి లాగారు. ఆయన అప్పుడే చనిపోయాడు అని వారన్నారు. ఆయన ప్రక్కలో పొడిచారు వారు. అందులోని నీళ్లు రక్తం వచ్చినవి. మరొక గణనీయమైన విషయం గమనించండి. నేను దీన్ని దటవేయను. ఎందుచేతనంటే ఆయన అర్పణ కొనగా నైవేద్యమునకు పోలిక ఉంటున్నాడు. ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో వారికి ఒక పాఠశాల అనేది ఉండుట నాకు జ్ఞప్తిస్తున్నది. అది ప్రవక్తల పాఠశాల. వాస్తవంగా అది పాఠశాలయే. ఒక దినాన ఏలియా అక్కడికి వెళ్లి ఉండటం మనం గమనిస్తున్నాము. వాళ్ళు ఇలా అన్నారు, నీవు ఇక్కడ ఉన్నట్లయితే విషయాలు చాలా సరళతగా ఉండేవి అని అర్థించారు. కాబట్టి అతను వెళ్లిపోవాలని వారు కోరుకున్నారు. వారు అలా వెళ్లిపోయి విందు చేశారు. అతనికి ప్రవక్తలు, యాజకులు వెళ్లిపోయి విందు చేరుకురకై కొన్ని బఠానీ విత్తనాలు అక్కడికి తెచ్చారు. ఒక పెద్ద బట్ట నిండా వాటిని తీసుకుని వచ్చారు. వారు అవి తెచ్చిన తర్వాత అవి పిచ్చి విత్తనాలు, విషముతో నిండినవి. వాటిని కుండలో పడవేశారు. అవి కుండలో ఉడుకుతున్నవి. అందులో ఒకరు ఇలా చెప్తున్నారు, అయ్యో, మరణం ఆ కుండలో ఉన్నది, మనమే భుజించలేం అని చెప్పాడు. ఎలీషా చెప్పాడు, పిడికిల పిండి నా ఎద్దుకు తీసుకుని రండి అని అన్నాడు. అతను ఆ పిండిని తీసుకుని కుండలో వేశాడు. ఇక భుజించండి, పాత్ర విషయం నుండి స్వస్థత పొందినది అని చెప్పాడు. నైవేద్యం అనగా పిండి అర్పణ క్రీస్తే. ప్రతి ఒక్కంతటి కూడా
అదే విధంగా ఉండవలసి ఉండేను. ప్రతి ఒక్క పిండిలోని తునక నైవేద్యం కొరకై ఆ విధంగా నూర్చబడవలసి ఉండేను. ఆయన స్వస్థపరచువాడని తెలియపరచడం కొరకై ఆయనే ప్రత్యామ్నాయంగా పెట్టబడి మరణాన్ని తొలగించి 2 శాస్త్రముల ద్వారా జీవాన్ని పెడుతుంది. హల్లెలూయా! ఎక్కడైతే ఒక స్థలమందు మరణమున్నదో క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు జీవము లోపలికి వస్తుంది. ఆయన నిన్న నేడు యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎక్కడ మరణమున్నదో అక్కడ జీవం ఉండిపోయిను. ఎందుకంటే క్రీస్తు లోపలికి తీసుకుని రాబడిను. అది నైవేద్యం. మనకు సమయం ఉన్నట్లయితే వాటిని వివరించడానికి అది అంతటి ఘనమైన పాఠం అవుతుంది. ఇప్పుడు గమనించు, ఆ పోలికలలో ఏ ఒక్క మాట కూడా గతించదు. ఆ యొక్క ఛాయలలో లేక పోలికలలో ఏ ఒక్క మాట కూడా గతించలేదు. ప్రతిదీ కూడా సంపూర్ణంగా పోల్చబడినది. ఆయన దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము, దేవుని యొక్క నామము ఆయనకు పెట్టబడినది. ఆయన దేవుని యొక్క ఆరాధన స్థలము, దేవుని యొక్క నామం ఆయనకు ఇవ్వబడినది. ఆయన దేవుని యొక్క వాక్యము, ఆయనే దేవుని యొక్క నామము. ఆయనే దేవుని యొక్క నామము, దేవుని యొక్క వాక్యము రెండూ ఆయనే. ఆయనే శరీరధారి అయిన వాక్యము. ఆయన దేవుని యొక్క వాక్యము, దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క నామము దేవుడే ఉంటున్నాడు. అదే ఆయనయై ఉంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న ఏకైక ఆరాధన స్థలము ఆయనే. యేసుక్రీస్తులో కాకుండా మరొక ఏ స్థలమునైనను దేవుడు తృణీకరిస్తాడు. మరొక చోట నీవాయను ఆరాధించలేవు. మనుషుల యొక్క ఆజ్ఞలను సిద్ధాంత ఉపదేశములుగా బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఆయన చెప్పాడు. ఈనాడు 3 సిద్ధాంతాలు, 3 నమ్మకాలు, ఇవే మార్గం అదే మార్గం అని బోధించినవి మనం కలిగి ఉంటున్నాము. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని యేసు చెప్పిన్నాడు. ఇంకో విధంగా గొర్రెల పోవు ద్వారము లేనే, మిగతా వారంతా దొంగలు. చేర్చు స్థానము ఆయనే. ఆయనే ద్వారము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. అంతా కూడా ఒకే ప్రవేశం, ఒకే స్థలము, ఒకే ఆరాధన, ఒకే నామము. అతిథి కూడా యేసుక్రీస్తుకే కట్టబడి ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధన కూడా ఆయనలోనే ముడిపెట్టబడి ఉన్నవి. ఈనాడు ఆయన యొక్క వాక్య ఆజ్ఞ ప్రకారంగా సంఘము ఆయనకు కట్టబడి ఉన్నది. ఆయన ఏర్పరచుకున్న ఆరాధన స్థలమైన ఒక్క యేసుక్రీస్తులో తప్ప ఏ నామములో గాని, మరి ఏ స్థలములో గాని, మరి ఏ మానవుల్లో గాని దేవుడు కలుసుకుంటానని వాగ్దానము చేయలేదు. గమనించండి, దేవుడు తన యొక్క ఆరాధన పరులను ఈ ఒక్క స్థలంలో మాత్రమే కలుసుకుంటానని వాగ్దానము చేశాడు. అది ఆయన యొక్క స్వంత ఎన్నిక, మన యొక్క ఎన్నిక కాదు, మన యొక్క తలంపు కాదు. అయితే ఆయన యొక్క తలంపు, ఆయన ఎన్నిక అది. ఆయన యొక్క నామము ఆయన ఉంచున్నది, ఆయన కోరుకున్నది ఆ స్థలమే అవుతున్నది. కాబట్టి ఆయన నామం ఎక్కడ ఉన్నదో చూశాము, ఆయన కోరుకున్నదేదో అది చూశాం. ఆయన యొక్క సొంత ఎన్నిక ద్వారానే అది ఉంటున్నది. ఇప్పుడు మనము ఆయన నామను ఉంచిన స్థలాన్ని చూశాము. అది యేసుక్రీస్తులోనే. నీకు సంతృప్తి కలిగించు మరొక స్థలము గాని, మరి యొక్క నామము గాని లేదు కదా. ఆమేన్ అని చెప్పండి. అదేంటో ఆ స్థలం ఎక్కడున్నదో మనం చూశాము. క్రీస్తులు తప్ప అంగీకరించబడిన వేరే స్థలం మరొకటి లేదు. నీవు పశ్చాత్తాపం పొందగలవు, నీవు అది చేయగలవు. అయితే ఆరాధన మాత్రం చేయలేవు. నీవు క్షమాపణ కోరుకుంటావు. పెంతెకోస్తు దినాన వారంతా భాషలో మాట్లాడుటయు గొప్ప అద్భుతాలు సూచకలు జరిగించుటూ వారు చూసినప్పుడు వారు నవ్వారు. సంఘం అనేది చేసినదిగా వారు చెప్పారు. వీరంతా కొత్త మద్యంతో నిండి ఉన్నారు, వారందరూ మద్యము త్రాగిన వారి వలె ఉన్నారు అని అన్నారు. కన్యనే మరియా మరియు మిగతా వారంతా 120 మంది అక్కడ కూడుకుని ఉన్నారు. వారందరూ భాషలు మాట్లాడుతూ మత్తుల వలె ఊగుతూ ఉన్నారు. వీరందరూ కొత్త మద్యముతో మత్తులై ఉన్నారు అని వారు చెప్తున్నారు. అయితే పేతురు నిలబడి ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యలారా, సహోదరులారా, పొద్దుబడొచ్చి జమైన కాలేదు. వీరి కొత్త మద్యముతో మత్తులు కారు. అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కురుమరించెదను అని దేవుడు చెప్పాడు. ఈ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీదను నా దాసులందరి మీద నా ఆత్మను కురుమరించెదను. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచకులను, రక్తమును, అగ్నియు, పొగ, ఆవరియు కలగచేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినమున రకములుపు అది జరుగును. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతము అని అడిగారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదరు. ఈ వాగ్దానం మీ భవిష్యత్ తరం వారికి నీ చెందును. ఇప్పుడు మనం అది చూశాము. ఆయనలోకి ఎలాగూ చేరుకుంటామో అది తెలుసుకుందాం. ఈ యొక్క ఆరాధన స్థలంలోకి మనం ఎలాగ చేరుకోగలము? 1 కొరింథీ 12వ అధ్యాయం పరిష్కరిస్తుంది. ఒక్క ఆత్మ ద్వారానే, ఒక సంఘం ద్వారా కాదు, ఒక మూఢ నమ్మకం ద్వారా కాదు, ఒక బిషప్ ద్వారా కాదు, ఒక పాదిరి గారి ద్వారా కాదు,
ఒక యాజకుని వల్లనే కాదు, అయితే మనమందరము కూడా యేసుక్రీస్తు శరీరములోనికి ఒక్క ఆత్మల బాప్తిసం పొందుతుంది. ప్రతి ఒక్క వరము ఆ శరీరంలో నుండే ప్రతిస్పందిస్తున్నది. అవునండి, ఎటువంటి కలుపుల వలన కాదు, ఎటువంటి మూఢనమ్మకాల వలన వాటిని మళ్లించడం వలనే కాదు, ఎటువంటి బట్టీలు పెట్టడం వలనే కాదు, కరస్పర్శలు ఇంకేవో చేయటం వలనే కాదు సుమా. జన్మ ద్వారా యేసుక్రీస్తు శరీరంలోకి మనమంతా బాప్తిసం పొందుతేవి. ఆమేన్. ఒక్క పరిశుద్ధాత్మ వలన ఒక్క శరీరంలోనికి మనందరం బాప్తిసం పొందుతీమి. ఆ శరీరం ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారై మన మధ్య నివసించెను. ఆ యొక్క శరీరంలో ఉంటూనే దాని యొక్క ఒక్క వాక్యాన్ని ఎలాగ తిరస్కరించగలుగుతామో, లేక శరీరంగా లేని దానిలోకి ఒకదాని స్థానభ్రమణం ఎలాగ చేయగలుగుతామో, దాన్ని ఎలాగ చేయగలం? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం గమనించు. నిజంగా ఆయనలో నీవు బాప్తిసం పొందినట్లయితే దానికి నిజమైన నిదర్శనం ఏదనగా నీవు ఆయనేయగు ఆయన వాక్యాన్ని నమ్ముతావు. నీవు ఆయనలో భాగమై ఉండి ఆయన్నే ఎలాగ తిరస్కరించగలుగుతావు? నా చేయి ఉండగా నా చేతి నేను అలాగ తిరస్కరించగలుగుతాను? నేను అలాగ చేస్తే మానసికంగా నాలో ఏదో లోపమున్నదన్నమాట. నాలో ఏదైనా మానసిక లోపం ఉంటే నా చేతిని తిరస్కరిస్తాను, నా పాదాన్ని తిరస్కరిస్తాను. దేవుడు సెలవిచ్చి వాగ్దానం చేసిన ఏ వాక్యాలైన విశ్వాసం తిరస్కరిస్తే ఏదో ఆత్మసమైన లోపం అతనిలో ఆ విశ్వాసంలో ఉన్నది. విశ్వాసగా పిలుచుకున్న ఆ వ్యక్తిలో ఆత్మసమైన ఏదో పొరపాటు ఉన్నది. ఆయనలోని ఒక్క అక్షరాన్ని కూడా నీవు ఉపేక్షించలేవు, ఎందుకంటే ఆయనలో నీ ఒక భాగమై ఉన్నావు. కాబట్టి నీవు ఆయనలో భాగమై ఉన్నావు, ఎందుకంటే నీవు ఆయనలోనికి బాప్తిసం పొందింటివి కనుక. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు శరీరంలోనికి నీవు తీసుకుని రాబడ్డావు. ఆహా, ఎంతటి మనోహరమైన విషయం! దేవుడు కలుసుకున్న స్థలం ఒకటి ఉన్నది. ఆయన అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహాం అక్కడ ఆరాధన చేశాడు. నిబంధన గ్రంథమంతటి కూడా. మరియు ఆయన ద్వారా ఆయన యొక్క వాగ్దాన వాక్యము నీలో అనువాదం చేయబడుతుంది. మీరు అర్థం చేసుకున్నారా? నీవు నివసిస్తున్న నీ దినాన ఆయన వాక్యం యొక్క వాగ్దానం నెరవేర్పు అది. నీవు దేవుని చేత వ్రాయబడి మనుషులందరూ చదువుకున్న పత్రిక ఉంటున్నావు. నీవు చెప్పుకున్నది కాదు, అయితే దేవుడు నీ ద్వారా చేసినది నీవు చెప్పుకున్న దానికంటే అధిక ధ్వనితో ప్రతిధ్వనిస్తుంది. దేవుడు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును, అవి నీ ద్వారా పలుకుబడతవి. అది ఎలాగుంటుందో ఈ యుగాన్ని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈ యుగానికి సంబంధించిన విశ్వాసులు దీనిని నమ్మవలసి ఉన్నది. ఆయన ఈ దినానికి ఏది వాగ్దానం చేస్తున్నాడో దాన్ని నమ్మవలసి ఉన్నది. రక్షించబడటానికై ఏ విధంగా వారు ఓడలోకి వచ్చి ఉన్నారో, రక్షించబడికై ఐగుప్తును విడిచి ఉన్నారో ఆ విధంగానే ఇప్పుడు రక్షించబడటానికి వారు క్రీస్తులోకి రావాల్సి ఉన్నది. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడును వాక్య వర్తమానానికి వారికి రావాల్సి ఉన్నది. అందులోకి నీవెలా చేరుకోగలుగుతావు? బాప్తిస్మ ద్వారానే. ఏ బాప్తిస్మ ద్వారా? నీటి ద్వారానా? పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారానా? ఈ ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మలో మనమంతా బాప్తిసం పొందితేమి. ఆయన వాగ్దాన వాక్యము నీవు దాన్ని అనువాదం చేయకూడదు. నీ ద్వారా ఆయన దాన్ని అనువదిస్తాడు. నీవేం చేస్తావు? ఆయన వాగ్దానం చేశాడో దాన్ని నీవు చేస్తావు. ప్రజలు తెలుసుకున్నంతగా చేస్తావు. ఆయన వెంబడించే సంఘము ఆయన వల్లే ఉంటున్నది. శృంగారమైన ద్వారం వద్ద స్వస్థత పొందినటువంటి ఒక మనిషిని గురించి ప్రశ్నించినప్పుడు పేతురు, యోహానులు వారిని చూడు, ఆ యాజకులు ఏమి చేశారో వారిరువురు విద్యులేని పాములని గ్రహించి వారు యేసుతో కూడా ఉన్నారని గ్రహించారు. వారు ఎందుకొరకు అలాగా చేశారు? ఆయన చేసినవి వీరు కూడా చేశారు కాబట్టి. ఆయన తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది. ఈ రోజు కూడా అలాగే ఉంటున్నది. గుర్తుంచుకోనండి, ఆయన నిన్న నేడు యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడు. ఆయనలో నిన్ను దేవుడు కలుసుకున్న స్థలము అక్కడ మాత్రమే. ఆయన నామమును ఉంచుటకు ఆయన కోరుకున్నది యేసులోనే. యేసు దేవుని యొక్క నామము. గుర్తుంచుకో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు నామము యొక్క బిరుదులు. మత్తయి ఇలా చెప్తున్నాడు, మీరు వెళ్లి సమస్త జనులకు తెలియచేయడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసమిచ్చుచు అని అతను చెప్పినప్పుడు, మరి ఈనాడు ఏ విధంగా అది అపార్థం చేయబడుతుందో, తండ్రి యొక్క నామమున, కుమారు యొక్క నామమున, పరిశుద్ధాత్మ యొక్క నామమున అని చెప్పబడుట. అది ఆ విధంగా వ్రాయబడలేదు కూడా. నామము ఏకవచనం. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున. తండ్రి పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు, అది బిరుదు. 10 దినాలైన తర్వాత మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుడి అని పేతురు చెప్పాడు. అలాగైతే ఆయన చేయవద్దన్నది అతడు చేశాడనా?
ఆయన ఏమి చేయమని చెప్పాడో అతను చేశాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే బాప్తిసం పొంది ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఏ వ్యక్తి కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బిరుదులతో బాప్తిసం పొందలేదు. రోములోని నిస్సియా మత సిద్ధాంతం ఏర్పడే వరకు కార్యనిర్వహణలోకి అది రాలేదు. అది కథోలిక సంఘం యొక్క సంఘక్రమంలో అది రుజువు అవుతున్నది. మా యొక్క విశ్వాసం యొక్క రుజువులు, ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ అనుదానంలో నేను దాన్ని పొందుకున్నాను. అది నిర్దిష్టంగా రోమన్ కథోలిక వారి యొక్క సిద్ధాంతం. అది బైబిల్ గ్రంథంలో లేదు. అయితే పోపును బట్టి వారి మాటల్లో మార్చుటకు మాకు అధికారం కలదు అని వారు చెప్పారు. నేను వ్యతిరేకిస్తాను. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నేనే గాని బైబిల్ గ్రంథం నుండి ఒక్క మాట అయినా తీసివేసినట్లయితే, లేక ఒక్క మాట అందులో చేర్చినట్లయితే జీవ గ్రంథం నుండి వాని భాగము తీసివేయబడని యేసు చెప్పాడు. ఒక్క మాట, ఒక్క పేరాను కాదు, ఒక్క వాక్యము కాదు, ఒక్క మాట. ఎవరైనా ఒక్క మాటను తీసివేసినట్లయితే, ఆరంభములో దేవుడు ఆయన వాక్యమును కోట గోడగా వేశాడు. ఒక్క మాటను మరో విధముగా మలచుడు చేత ప్రతి విధమైన మరణానికి, ప్రతి విధమైన గుండె జబ్బుకు, ప్రతి విధమైన దుఃఖానికి కారణభూతమైనది. హవ్వ సంపూర్ణమైన వాక్యాన్ని ఆమె విభాగము చేయలేదు. ఆమె ఒక మాటనే విఘాతము కలుగు చేసినది. అది గ్రంథమందు ప్రారంభములో. అయితే గ్రంథము మధ్యస్థమందు యేసు వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడు? మనుషుల రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. గ్రంథమందు ఆఖరిలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం బైబిల్ గ్రంథంలో ఆఖరి భాగం అది. యేసు తనకు తానే మాట్లాడుతున్నాడు. నేను సాక్ష్యమిచ్చుదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినీడలా, ఎవడైనను దీనితో ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనా తీసివేసినీడలా జీవ గ్రంథములో నుండి వాని పాలు తీసివేయబడను. ఎందుకంటే అతడు అబద్ధ ప్రవక్త, ప్రజలను మరో విధముగా కట్టెను. ఆ విధంగా చేసినందుకు వారి యొక్క రక్తము అతని చేతులపై ఉండును. ఆయన యొక్క ఆరాధన స్థలమునే మనం ఉండవలసినది. ఏదనగా నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండిన యేసుక్రీస్తును. ఆమేన్. అవును, ఆరాధన చేయుటకు మరొక స్థలం లేదని గుర్తుంచుకో. దేవుడే దాన్ని కోరుకున్నాడు. యోహాను ఆ సుదూరానున్న క్రొత్త నిబంధనను, పాత నిబంధనను బంధాన్ని చూస్తూ, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. యోహాను ఒకానొక దినాన అరణ్యంలో నుండి ఆ గంభీరమైన పక్షిరాజు ఎగురుకుంటూ వచ్చుచు తన యొక్క విశాలమైన రెక్కలు చాపియున్నాడు. యోర్దాను నదీ తీరాన వాలాడు. ఆ గొప్ప పక్షిరాజు ప్రవక్త, క్రొత్త నిబంధన, పాత నిబంధనల మధ్య మార్గాన్ని కట్టిన ప్రవక్త. కుడియడముల వలె నిర్ముఖమాటంగా వారిని గూర్చి మాట్లాడాడు. ఒక మారు మనసు దినానికై వారిని పిలిచాడు. అక్కడికి సద్దూకయ్యులు, పరిసయ్యులు వచ్చినప్పుడు, ఈలో మీరు అబ్రహాము మా తండ్రి అని అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లల పుట్టించగలడు అని చెప్పాడతడు. మీరెరుగని ఒకరు మీ మధ్య నిలబడి ఉన్నాడు అని అతడు ఆ విధంగా సువార్త విసురుతూ చెప్తున్నాడు. నేను ఆయన ఎరుగుదైతిని గాని ఆయన వచ్చినప్పుడు నేను ఆయన తెలుసుకుంటాను. నేను ఆయన చెప్పుల వారిప్పటికి యోగ్యుడు కాను. ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఆయన అగ్నితో పొట్టును కాల్చివేయును. గంభీరమైన సువార్త పక్షిరాజు తన యొక్క బహుభయంకరమైన అరబలతో అక్కడ కూర్చొని ఉన్నది. ఆ కాలమంది సామ్రాట్టకు హేరోదు తన సహోదరి భార్యను ఉంచుకున్నాడని బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. గంభీరమైన సువార్త పక్షిరాజు అక్కడ కూర్చొని దాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడని నీవనుకుంటున్నావా? కొందరు చెప్తున్నారు, యోహాను అక్కడ హేరోదు కూర్చున్నాడు కాబట్టి వివాహము, విడాకులను గురించి మాట్లాడవద్దు సుమా అని అంటున్నారు. అతని ముఖానికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఆమె నీ వాళ్ళ ఉంచుకుంటున్న న్యాయము కాదని అతడు చెప్పాడు. అవును, అది ఏమైంటున్నది? అరణ్యం నుండి వచ్చినటువంటి పక్షరాజు అతడు. ఏదో సంఘర్షానికి సంబంధమైన భయభీతులతోనూ హెచ్చరికలతోనూ అతడు తర్బీదు పొందినవాడు కాడు. అయితే ఏది మంచిదో దాన్ని ఎరుగుడు కొరకై సర్వాధికారి అయిన దేవుని చేత తర్బీదు పొందినవాడు అతడు. మెస్సయ్య యొక్క గుర్తును అతను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా! ఆ మాట యొక్క అర్థం మన దేవుని స్తుతించుడి అని. భయపడవద్దు. నేను ఇంతవరకు ఎవరిని గాయపరచలేదు. నేను ఉబ్బిపోవడం లేదు. నేను ఎక్కడ ఉన్నానో నాకు అది తెలుసు. ఆ యొక్క పెద్ద పక్షిరాజు ఎగిరిపోతూ అక్కడ కూర్చున్నట్టు నేను చూసి తలస్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతున్నది. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఎరుగుదునని అతడు చెప్తున్నాడు. ఒక్కనొక రోజు అతను ఇక్కడ ప్రకటిస్తున్నాడు. యాజకులు ఆవల ఒడిన ఉన్నారు. అనుదిన బలి తీసివేయబడిన నీ భావమా అని అడిగారు. మేము నిర్మించిన ఈ గొప్ప దేవాలయము, మేము చేసిన ఈ పని అంతా, మా యొక్క పెద్ద పెద్ద సంఘశాఖలు,
తీసివేయబడుతుందని అర్థమా? ఇదంతయు సమాప్తము కాలం రాబోతుందని అతను చెప్పాడు. అలా జరగడానికి వెళ్లేదు, నీవు అబద్ధ ప్రవక్తవు అని వారు అన్నారు. అతడు చుట్టూరా చూసి, అదిగో ఆయన ఎక్కడ అని చెప్పాడు. అదే దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము, అక్కడ గొర్రెపిల్ల ఉన్నది. లోక పాపముల మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అక్కడే ఉంటున్నది. ఇదిగో ఇక్కడ మెథడిస్టు వారు వచ్చుచున్నారని చెప్పలేదు, ఇక్కడ బాప్టిస్టు వారు వచ్చుచున్నారని చెప్పలేదు అతడు, లేక ఇక్కడ కథోలిక్ వారు వచ్చుచున్నారని చెప్పలేదు. ఇదిగో లోక పాపముల మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కేవలం ఆ గొర్రెపిల్లందు మాత్రమే క్షేమకరమైన స్థలం ఉన్నది, ఆయనలో మాత్రమే రక్షణ ఉన్నది. కానీ మరే విధమైన సంఘములు కాదు, మరే విధమైన మూడు సిద్ధాంతములు కాదు, మరే విధమైన ప్రజానీకములు కాదు, ఏ విధమైన తండ్రిలో కాని ఏ తల్లిలో కాదు, ఏ యొక్క పరిశుద్ధులలో కాదు, ఈ యొక్క పరిశుద్ధ స్థలములో కాదు, మరి దేనిలో కాదు. ఎక్కడైతే రక్షణ కొరకై దేవుడు తన యొక్క కుమారుని ఉంచున్నాడో, ఎవరైతే పాపులమైన మన కొరకు క్రయదానాన్ని చెల్లించున్నారో, అట్టి ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ దేవుల్లో మాత్రమే రక్షణ ఉన్నది. రక్షణ ఉన్నటువంటి స్థలం అదొక్కటి మాత్రమే. నేను నిలబడు బండ ఆయనే. యోహాను ఆయన గుర్తించాడు. ఆయన నడిచి వస్తున్నప్పుడు ఆయనెవరో నాకు తెలియదు, కానీ నేను విద్యాభ్యాసం చేసిన ఆ స్థలమందు కాదు, కానీ తన యొక్క తండ్రి సెమినరీ పొందిన ఆ స్థలమందు కాదు, కానీ తర్బీతు పొందిన ఒక యాజకునిగా కాదు, కానీ అరణ్యములోనే పొందాడు. దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూచునే సర్వాధికారియకు దేవుని థియాలజీ సెమినరీ అనే అరణ్యములో అతడు పొందాడు. ఏదో కొంతమంది ప్రజలు గుడ్లు పెట్టి పొదిగిన స్థలము కాదు. అయితే దేవుడేమని చెప్పాడు దానిది మాత్రమే. యోహాను ఆత్మ దిగివచ్చుట పైకి చూచి ఆయనే ఈయనని అతడు సాక్ష్యమిచ్చాడు. ఆహా, అదే నీ యొక్క ఆరాధన స్థలము, అదే నీవు దాగుకునే చోటు. అక్కడే లోక పాపముల మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. ఏ సంఘము కాదు, ఏ సిద్ధాంతము కాదు, ఇంకేమీ కాదు. అయితే లోక పాపముల మోసుకుని దేవుని గొర్రెపిల్ల. చూడండి, యోహాను ఏ విధంగా దాన్ని సమకూర్చు చేసుకున్నాడో. ఓ పరిశీలారా, ఓ సద్దుకైలారా, ఓ హేరోదీయులారా, మీరు చేసేదంతా బాగానే ఉన్నదని అతడు చెప్పలేదు. దేవుని గొర్రెపిల్లయే శరణ్యమని అతడు చెప్పాడు. అదే స్థలము. ఆయన యొక్క నామాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే. ఆకాశము కింద మరి యొక్క నామము కాదు. యోహాను గురించి యేసు ఏమని చెప్పాడు గమనించండి. ఒక దినమని యోహాను ఆయన ఏమి చేస్తున్నాడో చూచుట కొరకై పంపాడు. అతని గొప్పవాడనియు ఆయన యొక్క ప్రథమ రాకడకు ముందుగా వారు నడవలసిన నిజ మార్గమును చూయించు ప్రకాశించుచున్న దీపం అని ఆయన చెప్పాడు. జాగ్రత్తగా వినండి, పోగొట్టుకోవద్దు. యోహాను ఆ వెలుగుని యేసు చెప్పాడు. మలాకి 3 ప్రకాశించిన గొప్ప దీపముగానున్న ప్రవక్త యేసును ఒక గొర్రెపిల్లగా గుర్తించాడు. మిగతా గొర్రెపిల్లలైన యాజకులు మొదలగు వారు మాట్లాడుతున్నంత బుద్ధిహీనమైన విషయాలు. ఇక్కడైతే గొర్రెపిల్ల ఉన్నాడు, మండుచున్న దీపకాంతిని యేసు చెప్పాడు. మలాకి 3వ అధ్యాయం తెలుపుతున్నది, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గాన్ని సిద్ధపరచుకై వెళ్లిన ఆ ఒక్క వ్యక్తి ఆయనే ఆ స్థలమని గుర్తించాడు. అది ఆయనే, పొరపాట్లేదు సుమా, అది ఆయనే. ఆయన వెంబడించున్న గుర్తును నేను చూశాను, అది ఆయనే అని నాకు తెలియను. ఆకాశం దిగి వచ్చిన ఒక వెలుగు ఆయన పైగుండా వెళ్ళెను, ఆయనే అని నిర్ధారణ అవుతుంది. నా సహోదరుడా, ముగింపుగా నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. మన విధంగా చెప్పవచ్చు, మలాకి 4లో మరి ఒక పక్షరాజు కూడా మనకు వాగ్దానం చేయబడలేదా? ఆయన హెబ్రీ 13 ప్రకారంగా ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు అను దాన్ని తప్పుగా చేస్తున్న దానిని చూయించుటకు అగ్నిస్తంభం వెంబడించును. అరణ్యముల నుండి మరొక్కరు ఎగురుచూ వచ్చునని మనకు వాగ్దానం చేయబడలేదా? ఆమేన్. అది నిర్దిష్టంగా సత్యమైన విషయం. లూకా 17:30 ప్రకారంగా మనుష్య కుమారుని పక్షరాజు తను తాను బయలుపరుచుకోవటం ఎంత సరిగ్గా సరిపోతుంది. మిగతా స్థలాలన్నీ అనగా సంఘశాఖల మొదలగునవన్నీ హీనతను కలుగు చేయును. దేవుడు తన స్థలాన్ని ఎన్నుకున్నాడు, అదేనని యోహాను చెప్పాడు. అడు తర్వాత అదే విషయం మలాకి 4 పిల్లల హృదయం తిరిగి త్రిప్పబడుటను గురించి మనకు వాగ్దానం చేయబడినది. ఆయన మృతుడు కాదని, ఈ కార్యాలన్నీ మరొక యుగానికి కాదని చెప్పుట. యేసు నామమున బాప్తిస్మ వెనుక గతించిన వారికి కాదు, అయితే ఇప్పుడు ఆయన అలాగే ఉన్నాడని తెలుపుట. ఆమేన్. మిగతా స్థలాల ఆరాధన శూన్యతను తీసుకుని వచ్చును. అదే అనగా మిగతావన్నీ కూడా బుద్ధిహీనమైనవి. ఆఖరిదిన పక్షరాజు దాన్ని తెలియచేయును. సంఘశాఖ బుద్ధిహీనతను బట్టి
ఆయన నిన్న నేడు యుగయుగలు ఒక్కడే రీతిగా ఉన్నాడని ఆయన చేసిన అదే సూచనతో అతడు చూయించను. హల్లెలూయా. ఇంకా మనం కొద్ది కాల క్రితమే పట్టణం చేసినటువంటి ప్రకటన 4:7లో 4 జీవులు ఉంటున్నాయి. మొదటిది సింహం ముక్కు వంటి ముఖము గలది. ఆ దినాన ఉన్నటువంటి సవాలు ఎదుర్కొంటూ కొరకై వెళ్లిన మొదటి జీవి అదే యూదా గోత్ర సింహము. ఆ తర్వాత రెండవ జీవి వచ్చినది. ఆ తర్వాత జీవి ఎద్దు. అది మనం చూస్తున్నాం. అది భారానికి సమర్పణకు సంబంధితమైన జీవి. రోమా సంఘ పరిచర్య వలన సంఘము చనిపోయినది, అనగా అర్పణ అయిపోయినది. ఆ తర్వాత వచ్చిన జీవి మానవ ముఖం వంటి ముఖము గలది. ఆ మనుషుడు ఎవరనగా దిద్దుబాటు కర్తలు, మానవ సంబంధమైన విద్య, మానవ సంబంధమైన వేదాంతం మొదలగునవి. అయితే కడపడి జీవి ఎగురవలసి ఉన్నది. ఆఖరి జీవి రావలసి ఉండేది. అది ఎగురుచున్న పక్షిరాజు అని బైబిల్ తెలియజేస్తున్నది. హల్లెలూయా. ఈ దినాన వెలుగు ఉంటుందని ప్రవక్త చెప్పాడు. ఆ దినాన వెలుతురు ఉండను. పునర్వ్యవస్థీకరణ చేయు వారి దినమొకటి ఉన్నది. ఒక ఛాయగా ఉన్నటువంటి దినమొకటి ఉన్నది. అది పగలు లేక రాత్రి అని పిలువబడదు. అయితే అది సాయంకాల వేళ, పక్షిరాజు యొక్క వేళ. పక్షిరాజు సమయం వెలుతురుండును. నీవు నిజముగా తెలుసుకున్న మహిమ మార్గమది. ఈనాడే నీటి మార్గములో వెళ్తున్నది. ప్రశస్తమైన యేసునామమున పత్తి పెట్టబడితేవి. వృద్ధులైనను పిల్లలైనను మీ సమస్త పాపాలకై పశ్చాత్తాపము కండి. పరిశుద్ధాత్మ తప్పక బాప్తిసముతో మిమ్మల్ని నింపును. ఎందుకనగా సాయంకాల వెలుతురు వచ్చును. నిజముగా దేవుడు క్రీస్తు ఒక్కటే. ఆమేన్. సాయంకాల సమయంలో వెలుతురుండును. దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము. ఓ, ఎటువంటి వర్తమానం వచ్చినది. అతను ఏమి చేయబోతున్నాడు? అతని యొక్క దినములలో సాయంకాల వెలుతురు కలుగును. దీని కొరకది నిజమైన వాగ్దానము ఎందున గృహానికి ఆయన పిల్లలను ఆహ్వానించుట కొరకు. అదే అగ్నిస్తంభం యొక్క గుర్తు ద్వారా అరణ్యములో ఇశ్రాయేలు నడిపించిన ఆ గుర్తు ద్వారా దేవుడు ఏర్పరచుకున్న ఆరాధనా స్థలము యేసుక్రీస్తు. ఆ ఒక స్థలం మాత్రమే ఎక్కడ ఉన్నది. రక్షణ కొరకైన దేవుని యొక్క నామము అది మాత్రమే. భూమి ఎందుండగా పరలోకమున కుటుంబానికి ఆయన పేరు పెట్టినది అది ఒకటే. అది యేసుక్రీస్తును నామము. ఓ సంఘమా, ఓ ప్రజలారా, పాపి అయిన స్నేహితుడా, యేసుక్రీస్తును తప్ప మరొక దానిని నమ్ముకొనవద్దు సుమా. ఏ బోధకుని నమ్మవద్దు. ఎవరైనా నేను రక్షించగలరని ఎవరిని నమ్మవద్దు. ఏ సంఘమును నమ్ముకోవద్దు. ఏ సంఘశాఖను గాని, ఏ 3 సిద్ధాంతాన్ని గాని నమ్ముకోవద్దు. యేసుక్రీస్తును మాత్రమే నమ్ముకో. ఆయనే ఈ ఘడి యొక్క వెలుగు కాంతి అంటున్నాడు. తల్ల వంచుకుందాము. సాయంకాల సమయమందు వెలుతురుండును. నిజముగా నీవు తెలుసుకున్న మహిమ మార్గము అదే. ఈనాడే నీటి మార్గములో వెళుతున్నది. ప్రశస్తమైన యేసునామములో పాతిపెట్టబడితేవి. వృద్ధుడైనా పిన్నవాడైనా మీ సమస్త పాపల కొరకై పశ్చాత్తాపములు కండి. పరిశుద్ధాత్మ తప్పగా ప్రవేశించును. సాయంకాల వెలుతురు వచ్చినది. క్రీస్తులో దేవుడు ఒకటే అయినది వాస్తవమే. ఓ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు పశ్చాత్తాపం పొందకపోతే, యేసుక్రీస్తు నామమున నీవు ఇంకా బాప్తిసం పొందకపోతే, ఈ రాత్రి దాన్ని నీవు ప్రారంభించు. నీవు ఎక్కడైతే దేవుని ఆరాధిస్తావో ఆయన ఆ స్థలంలోనికి ఆహ్వానించుటకై అనుమతి ఇవ్వవా? గుర్తుంచుకో, అక్కడే కాకుండా మరొక చోట దేవుడు నిన్ను కలుసుకుంటానని నీకు వాగ్దానం చేయలేదు. నీ ఆరాధనను ఆహ్వానించలేదు. సోదరుడు, నేను ఎంతో విధేయతతో ఆరాధన చేస్తున్నాను అని నీవు చెప్పవచ్చు. కయ్యూను అలాగే చేశాడు. హెబెలు చేసినట్లుగానే ప్రతి విధమైన అర్పణ అతను చేశాడు. అయితే అది పొరపాటైన అర్పణ. నీవు గుడికి వెళ్ళవచ్చును. నీ యొక్క దశం భాగాలు నీవు చెల్లించు చూడవచ్చును. క్రైస్తవులు చేసినట్లుగా నీవు విధి నిర్వహణలు చేయించు ఉండవచ్చును. క్రైస్తవ స్త్రీ పురుషుల వలె విధేయతో ఉండవచ్చును. ఈ పట్టణంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడి ఈ వర్తమానాన్ని నేను కేకవేయుచున్నాను. నేను వృద్ధునైపోతున్నాను. ఎక్కువ కాలం మీతో ఉండను. అయితే గుర్తుంచుకునండి, నా యొక్క స్వరం రికార్డ్ అవుతున్నది. తీర్పు దినాన అది మీకు వ్యతిరేక్తముగా పలుకుతున్నది. దేవుడు తన యొక్క నామమును ఉంచినటువంటి ఒకే ఒక స్థలము కలదు. దానిని సంఘములో ఉంచలేదు, అయితే యేసులో ఉంచాడు. ఆరాధన చేయ ఒకే ఒక స్థలమున్నది. నిన్ను స్వీకరించే ఒకే ఒక స్థలము, అది ప్రియమైన యేసుక్రీస్తులోని. ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం వల్ల రక్షణ పొందలేము. ఏ సంఘము ద్వారా కాదు, ఏ సిద్ధాంతం వల్ల కాదు, మరి దేని వల్ల కాదు, యేసుక్రీస్తు వల్లనే. అది నేటి ఘడి యొక్క వర్తమానం అవుతుంది. అది పిల్లల హృదయాలను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసమునకు మళ్లించును. దాన్ని రాత్రి అంగీకరించరా?
మనం అలా తల్లవంచుండగానే ప్రార్థనలో ఎవరైతే జ్ఞాపకుంచుకుని కోరుతున్నారో మీ చేయి పైకెత్తి చూపగలరా? మేము వేదిక పిలువనివ్వము, ఎందుకంటే ఎంతో ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి. దేవుడు దీవించుడుగాక. నా ఎడం వైపు 300 మంది ఉంటారనుకుంటాను. నా కుడి వైపు మీ చేతులు చూపించగలరా? నన్ను కూడా గుర్తు చేసుకోవాలని ఆశిస్తున్నారని చెప్పగలరా? నా కుడి వైపున 150 అంతకంటే ఎక్కువ మంది ఉంటారని అనుకుంటాను. ఇక్కడ మాకు ఒక మందిరం ఉన్నది, పెద్ద నీటి కొలను కూడా ఉన్నది. మా పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, సోదరు ఆర్మన్ నెవిలి గారు ఇక్కడున్న వారికి సహకారం ఇవ్వగలరు. మీరు కలుసుకునండి. మారు మనసు పొందిన వారు ప్రతిదినం, ప్రతి రాత్రి, ప్రతి గంట ప్రజలు బాప్తిస్మం తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఎప్పుడూ ఆహ్వానమే. ఆ ఆత్మకి మీరు లోబడినట్లయితే దేవుని యొక్క వాగ్దానికి మీరు నిజంగా పాత్రులే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుటకు మీరు మీ హృదయమందు విధేయులట్లయితే దేవుని యొక్క వాగ్దానికి నిజంగా పాత్రులవుతారు. ఆరాధన స్థలం ఒకటి ఉన్నది. అది మందిరములో కాదు, అది క్రీస్తులోనే. ఆయనలోకి మనం ఎలాగా చేరగలుగుతాము? ఈ ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలో మనమంతా బాప్తిస్మం పొందితిమి. ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవా, ఈ చేతులు పైకెత్తుడు ద్వారా ఆ చేయి ఆంతర్యంలో వారి హృదయం అనేది గుర్తుగా ఉంటున్నది. నీ వల్ల సహాయము కావాలని నిజమైన ఒప్పుకోలుగా అది కనిపిస్తుంది. తండ్రి, వారిలో ఒక్కొక్కరి కొరకే నేను ప్రార్థిస్తున్నాను. నేను నీ యొక్క వాక్యాన్ని గుర్తింపు చేయబోతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటియున్నాడు అని నీవు పలికితివి. తండ్రి, కొన్ని వారాల క్రితం నగరం నుండి వెళ్లిపోయి తిరిగి వచ్చితని వారు ఎందుకు వెళ్లారు అని ఒక్కరిని అడిగితని. సరే, మరి ఎందుకో వారు వెళ్లిపోయారు? ప్రియమైన దేవా, ఒకరి వెంబడి ఒకరు మేము పిలువబడితమి. అననఛాయ లోయలలో మేము నడిచి ఒకరి వెంబడి ఒకరు సవాలు ఎదుర్కొనవలసి ఉన్నది. మేము మర్చులు కాబట్టి అది మాకు అలా జరగవలసి ఉన్నది. అయితే నేటి రాత్రి మేము ఆయన యందు విశ్వాసముంచి ఆయన నామంలో బాప్తిస్మం పొందినట్లయితే నీలోనికి మమ్మల్ని స్వీకరిస్తావని నీ హెచ్చరికను మాకు దయచేసి ఉంటివి. ఈ శరీరములు, క్రీస్తు శరీరములో, సంఘములో కాదు, క్రీస్తు యొక్క శరీరంలో, ఆ యొక్క శరీరం ఎప్పుడో తీర్పు తీర్చబడి ఉండెను. అది ఇక తీర్పులోనికి రాదు. దేవుడు ఆయన యొక్క రౌద్రమును ఆ శరీరంపై కుర్బరించెను. ఆ శరీరం పాపము నుండి విముక్తి చేయబడి ఉన్నది. ఆయనలో మేము ఉండటం వలన మా కొరకు ఆయన అర్పించిన పాప ప్రాయశ్చిత్త బలి ద్వారా మమ్మల్ని ఆయన పాప విముక్తులుగా చేసి ఉండెను. దేవుడి కుమారుని యేసుక్రీస్తు రక్తం అచ్చట ఉండటం ద్వారా ప్రతి విధమైన పాపము నుండి, అపవిత్రత నుండి మమ్మల్ని శుద్ధీకరించడం ద్వారా మేమక్కడ ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటున్నాము. తండ్రి వేరే దేవా, వారిలో ప్రతి ఒక్కరిని రాజ్యములకు చేర్చుకొని ప్రార్థిస్తున్నాను. దేవా, అనుగ్రహం చూపండి. ఏ ఒక్కరు కూడా నశింపకుందురు కాక, ఏ బాలుడు గాని, ఏ బాలిక గాని, ఏ స్త్రీ గాని, ఏ పురుషుడు గాని నశింపకుందురు కాక. ప్రభువా, ఈ రాత్రులు ఇక్కడ నా సొంత ప్రజలే కొందరు ఆ రక్తం కింద ఉండకుండా దూరంగా ఉన్నారు. నా నాన్నగారి మాటలు నాకెంతగానో గుర్తున్నవి. ఎవరు కూడా నశించిపోవద్దని ప్రార్థిస్తున్నాను. ప్రేమైన దేవా, నేనెంతగానో నేను నమ్మవలను అంతగా నమ్ముచున్నాను. ప్రభువా, దయచూపండి. ఇక్కడ ఈ రాత్రి స్థలములో ఉన్న నా సహోదరి సహోదరులను, స్నేహితులను, దూరంగా ఉండి ఫోన్ ద్వారా వినుచున్న సహోదరి సహోదరులను కదలిక చేయండి. తూర్పు దిశ నుండి పశ్చిమ దిశ వరకు అనేక మంది పలు రాష్ట్రముల వారు వినుచున్నారు. ప్రియమైన దేవా, అడవులు దాటి ఆ కోనానున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. కాలిఫోర్నియా, నెవాడా, ఇడాహో ఇక్కడ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. తూర్పు ప్రాంతము, ఆ చుట్టూరున్న ప్రజల కొరకు, టెక్సాస్ లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న చిన్న మందిరాలలో కూర్చున్న వారి కొరకు, ఇళ్లలోను, ఇంధనం స్టేషన్లోనూ ఉండి వినుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, ఆ తప్పిపోయినటువంటి పురుషుడు గాని, స్త్రీ గాని, బాలుడు గాని, బాలిక గాని ఈ ఘడియలోని నీ యొద్దకు వచ్చేది కాక ఇప్పుడే దాన్ని అనుమతి ఇవ్వండి. సమయం అనేది ఉండగానే ఈ క్షేమకరమైన స్థలాన్ని వారు కనుగొనాలని యేసు నామములో అడుగుచున్నాను. భూమి గజగజ వణికిపోవుటయు, విమోచన సమయం సమీపించడయు అను గోడ మీద చేవ్రాతను మేము చూస్తున్నాం. మా దేశం సగం కృంగియుంటున్నది. యేసు ఏమి జరుగునని చెప్పియున్నాడో ఆ విధంగానే మిగతా భాగము భూకంపము చేత పగిలి దొర్లిపోతున్నది. ప్రభువా, అది వారికి దూరము కాకుండా కాక దానిప్పుడే వారు స్వీకరించుదురు కాక, ఎందుకంటే నీకు వారందరినీ సువార్త కూడిక జయసూచిక మూలముగా సమర్పించుకుంటున్నాం. యేసు నామమున ఆమేన్. మీరైనా నమ్ముతున్నారా? దేవుడు దీవించుడు కాక. అది సత్యమని ఎందరూ నా ఎడమవైపు ఉన్నవారు నమ్ముతున్నారు? మీ చేయి పైకెత్తండి. కుడివైపు ఉన్నవారు అది సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? చేయి పైకెత్తండి.
దేవుడు దీవించును. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు నేను అనుకుంటున్నాను. స్నేహితులారా, అది సత్యమే, అది నిజమైన దేవునికి తెలుసు. ఆయనలో ఉండగానే ఆయన దేని కొరకు చనిపోయారో దాన్ని మీరు అనుమతిస్తున్నారు. ఆయన దేని కొరకు చనిపోయారు? మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తమై ఆయన మొత్తబడెను, మన సమాధాన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మీరు దాన్ని నమ్ముతున్నారా? స్వస్థత నిమిత్తమైన ఆయన బలిని ఇప్పుడే నమ్ముతున్నారా? మీలో ఎవరైనా కుడివైపున గాని ఎడవైపున గాని రోగులుగా ఉన్నట్లయితే కుడి చేయగానే పైకెత్తండి. ఎందరో రోగులైన వారు ఉన్నారు. వరుస ఎంతమందో నేను చెప్పలేకున్నాను. చూడండి, వేదిక వద్దకు నేను రాలేకున్నాను. అలా రావడానికి వీలు లేకున్నది. రోగుల కొరకు వేర్వేరు స్థలాల్లోనూ, మందిరంలోనూ, దేవాలయంలోనూ వారికి ప్రార్థనా కూటాలు ఉంటాయి. రోగుల కొరకు నేను ఒక విషయాన్ని అడగబోతున్నాను. ఎంతమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. సరే, క్రీస్తు అగు వాక్యాన్ని మీకు గుర్తింపు చేయబోతున్నాను. యేసు యొక్క ఆఖరి ఆజ్ఞ లోకానికి లేక సంఘానికి ఇది. ఆయన ఇలా చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అది సత్యమైన ఎంతమందికి తెలుసు? మార్కు 16. ఆమేన్ చెప్పండి. సరే, ఒక విశ్వాసిగా మీ ముందున్న ఒకరిపైన మీ చేతులు ఉంచాలని నేను కోరుతున్నాను. మీ ముందున్న ఒకరిపై అలా చేతులు ఉంచండి. ఒకరికొకరు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీ ప్రక్కన ఒకరిపై అలా చేతులు ఉంచండి. ప్రభువా, ఇక్కడ నా ఎదురుగా ఒక పెట్టె, చేతు రుమాల్లా పెట్టె ఉంచబడినది. చిన్న చిన్న వస్తువులున్నవి. ఏదో ఒక చోట ఒక చిన్న వృద్ధ తల్లి చనిపోయే స్థితిలో పడి ఉన్నది. ఒక చిన్న బిడ్డ మరణాన్ని ఎదుర్కొంటున్నది. ప్రతి ఒక్క చోట రోగులే ఉంటున్నారు. పౌలు శరీరం తగిన వస్త్రములు, రుమాళ్లు వారు తీసుకుని బైబిల్లో మేము చదువుతున్నాము. వాటి రోగులపై వారు ఉంచినప్పుడు అపవిత్రాత్మలను, దురాత్మలను, వ్యాధులు, రోగములు వారిని విడిచి వెళ్లిపోయినవి. ప్రభువా, పరిశుద్ధుడైన పౌలు మేము కాదని మాకు తెలుసు. అయితే నీవు ఇంకనూ యేసుగానే ఉంటున్నావని, దేవుడు సిద్ధపరిచిన ఒకే ఒక ఆరాధన స్థలముగా నీవు ఉంటున్నావని మేము ఎరిగిన్నాం. ఆనాటి ప్రజలు ఏ విధమైన విశ్వాసముతో నమ్మి ఉన్నారో అట్టి విశ్వాసముతోనే నేడు ఈ ప్రజలు అంగీకరిస్తున్నారు. వారికి ఒక మార్గాన్ని నీవే ఏర్పాటు చేసింటివి. అది నిశ్చయమే. నేను నా యొక్క చేతులను ఈ రూమాలపై ఉంచి సకలమైన రోగ బాధలను ప్రజలను విడిచిపోమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో ఇవి ఇక్కడ పెట్టబడి ఉన్నవి. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చుచు విధి నిర్వహణలో వారు ఉన్నారు. వాగ్దానము యొక్క రహదారిలో వారు ఉండేది. మార్గముల ఎర్ర సముద్రం వారు ఎదుర్కొన్నది. అగ్ని స్తంభముల నుండి దేవుడు చూశాడు. ఇశ్రాయేలు వాగ్దానము చేయుట కొరకై సముద్రము భయపడి వెనుకకు వెళ్లిపోయినది. ఓ దేవా, ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తముల నుండి చూడండి. రోగము తొలలిపో, సాతాను వెళ్ళగొట్టబడుగాక. నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని దేవుడు చెప్పిన రీతిగా మంచి ఆరోగ్యం, బలమైన వాగ్దానముల యొక్క ప్రజలు సాగిపోవుదురు కాక. ప్రభువైన యేసు, ఈ ప్రజలు ఒకరి చేతుల్లో ఒకరిపై ఉండి నీవు చూస్తున్నావు. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగునని నీవు చెప్పిన దానికి గుర్తుగా వారి విశ్వాసాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారు ఒకరికొకరు ప్రార్థిస్తున్నారు. ప్రక్కనున్న వ్యక్తి తమ ప్రక్క వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మహామోసగైన సాతానుడు దేవుని బిడ్డను పట్టుకునే అధికారం లేదని ఈ సవాలు వారు ఎదుర్కొనుచున్నది. ప్రభువా, అతడు ఓడిపోయినవాడు. ఒకే ఒక ఆరాధన స్థలమైన యేసుక్రీస్తు, ఆ ఒకే ఒక నామము కల్వరిలో అతన్ని ఓడించి ఉన్నది. అయితే ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును జయించాడు. కాబట్టి ఇప్పుడే ఆయన రక్తాన్ని బట్టి మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఈ జనమును విడిచిపోని సాతానుకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమును బట్టి బయటికి రా. వారు విడుదల పొందుదురు. రాయబడిన వాక్యానికి ఆధారంగా ఎవరైతే వారి యొక్క స్వస్థతను అంగీకరించుచున్నారో అటువంటి వారు యేసుక్రీస్తు నామమున నా యొక్క స్వస్థతను నేను ఇప్పుడు అంగీకరించుచున్నాను అని చెప్పేవారు మీరు నిలబడడం ద్వారా మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. దేవునికి స్తుతి కలుగును కాక. అది అదే. కుంటివారు తదితరులు నిలబట్ట గమనించండి. దేవునికి స్తుతి కలుగును గాక. అదే నమ్ము, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎంత అద్భుతం! బయట ఉన్నటువంటి సభికులు వయస్సుకు వెనకాల మీరు చూడాలి. నేను ఎదిగినంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో అనేకులు ఈ సమయం నిలబడి ఉన్నారు. ఓహో, ఎంత అద్భుత సమయం! ప్రభు యొక్క సన్నిధి.
ఎక్కడైతే ప్రభు యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ స్వతంత్రత, స్వేచ్ఛ ఉంటున్నది. దేవునికి ఆత్మల స్వతంత్రులుగా చేయును. మనల్ని ఆయన స్వస్థపరిచింది, మనం అది నమ్ముతున్నాం. ఆయన మనల్ని రక్షించాడు, మనం అది నమ్ముతున్నాం. ఎవరైతే బాప్తిసం తీసుకోవాలని ఆశిస్తున్నారో నీటి కుండ సంసిద్ధంగా ఉంది. ఏ సమయంలోనైనా ఏ ఘడిలోనైనా మీరు రావచ్చు. అందుకొరకే ఒకరు సంసిద్ధంగా ఉంటారు. మనం ముగించుకునుపు సంఘం యొక్క పాతకాలపు పాట పాడాలనుకుంటున్నాను. నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. దేవునికి మన చేతులెత్తి మన నిండు హృదయంతో ఆ పాట పాడుకుందాము. వివాహము విడాకులను పాఠ్యాంశం కొరకై ఉదయం 9:30 గంటలకు ఇదే భవనంలో కూడుకోవాలని నేను కోరుతున్నాను. సరే, అందరం కలిసి పాడుకుందాం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దాని గొప్ప సముదాయం పడుతుంది. వైర్లే కావాలన్నవారు మీరు పాడండి. కల్వరి చెట్టుపై నా రక్షణను కొనియున్నాడు కాబట్టి. అది ఎక్కడ జరిగినది? కల్వరి చెట్టు పైన. దాన్ని మనం పాడుతుండగానే ప్రతి ఒక్కరూ ప్రక్కవాన్ని కరస్పర్శ చేస్తూ దేవుని దీవించుడుగాక యాత్రికుడా అని చెప్పండి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మీరు ఆయన ప్రేమించరా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆయనేమి దాగుచోటు కాదా? అనిశ్చిత దేశంలో బండ ఆయనే, ఆపత్కాలంలో నివాస స్థలం ఆయనే, నేనెరిగిన ఒకే ఒక ఆశ్రయ దుర్గము ఆయనే. అందుచేత దైవిక రక్షకుడా, కల్వరి గొర్రెపిల్ల, నా విశ్వాసం నీపైనే ఉన్నది. నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించి నా దోషాన్ని తీసివేయము. ఈ దినం నుండి నీవానిగానే నన్ను చేయము. మనం పాట పాడుతుండగా చేతులెత్తండి. మనం ములుగుతూ పాడుచుండగా తల్ల వంచుకుందాము. మీరు తల్ల వంచుండగా మన ప్రియమైన పాస్టర్ గారైన సహోదరు ఆర్మన్ నెవిల్ ప్రజలకు వీడ్కోలు ఇస్తారు.